ప్రకారం ఇది కాశ్మీర్లో దాదాపు ఒక 20 మందికి పైగా 26 అంటున్నారు, 28 అంటున్నారు. సో అరౌండ్ మోర్ దాన్ 25 ఓకే. సో చనిపోవడం జరిగింది, లేకపోతే ఉగ్రవాదుల చేతిలో చంపడం జరిగింది అనేది. ఎనీ వైలెన్స్, ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా భారతీయులే. సింపుల్. భారతీయులు కాకపోయినా సరే అక్రాస్ ద వరల్డ్ ఎవరిని చంపే హక్కు లేదు. సమస్యకి శాంతియుతంగా పరిష్కారం రాబట్టవచ్చు. ఓకే. సో ఎవరిని చంపినరు అది ఇన్వెస్టిగేషన్ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి. ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ దేశపోడైనా ఎవరైనా సరే. ఓకే. ద కల్ప్రిట్స్ హ్యావ్ టు బి పనిష్డ్. కానీ అది ఎంతవరకు నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది, ఎంతవరకు దోషులకు శిక్షలు పడతాయి, మోడీ గారి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దుర్మార్గుల పాలనలో ఇప్పటివరకు ఎంతవరకు వాటికి శిక్షలు అనేది మనం గమనించాలి. కాంగ్రెస్ హయాంలో మాత్రం ఎలాంటి దాడి జరిగినా అది ఎవరు చేసినా నిష్పక్షపాతంగా విచారణ చేయడం జరిగింది, దోషులకు శిక్షలు వేయడం జరిగింది. అట్లనే ఇంకా అంతకు మించి ఉంటే విదేశాలు అయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకున్నాం గతంలో. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బీజేపీ హయాంలో అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పటివరకు ఎవరికి శిక్షలు పడలేదు, విచారణే జరగలేదు, శిక్షలు అనేది దొరికిపోదు. కేవలం మనని ఎంతసేపు ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు, కానీ దేశ రక్షణని కూడా నువ్వు పనంగా పెడుతున్నావు, అది దౌర్భాగ్యం. ఓకే. సో కాబట్టి ఈ కేసులో హిందువులు చనిపోయారు, ఇంకో కేసులో ముస్లిం చనిపోయారు, ఇంకో కేసులో క్రిస్టియన్ చనిపోయారు. ఎవరు చనిపోయినా మానవులే కదా, వాళ్ళ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్కి మనకు సంబంధం లేదు. రైట్. ఎవ్రీ లైఫ్ ఈజ్ ఏ లైఫ్. రైట్. ప్రతి ఒక్కరి యొక్క వాల్యూ, ప్రతి లైఫ్కి వాల్యూ ఉంది. కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అనవసరం, వాళ్ళు ఏ కులమా ఏ మతమా నాకు అనవసరం, వాళ్ళు మనిషా కాదా. సో ఆ క్రమంలో ఇక్కడ దెర్ ఇస్ ఎ 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఒకటి ఏంటంటే జెన్యున్ గానే పాకిస్తాన్ చేయించి ఉండవచ్చు. ఎందుకంటే కాశ్మీర్ 4 దిక్కుల వాళ్ళు 4 భూభాగం 4 రకాల పాకిస్తాన్లో అంటే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి భారతదేశంలో 4 దిక్కులో ఉన్న భూభాగాలు 4 కావాలన్నారు వాళ్ళు. ఓకే. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్. ఈ 2 కాకుండా నార్త్ పాకిస్తాన్, సౌత్ పాకిస్తాన్ అంటే హైదరాబాద్, ఇప్పుడు మన తెలంగాణ. ఓకే. తెలంగాణ ఒక్కటే కాదు, తెలంగాణతో పాటు కొంత కర్ణాటక భాగం, కొంత కర్ణాటకలో ఉన్న భాగం, కొంత ఈ మహారాష్ట్రలో ఉన్న భాగం, ఇదంతా కలిపి హైదరాబాద్ స్టేట్ నిజాం గారు పరిపాలించింది. ఇది మాకు కావాలన్నారు. ఎట్ ద సేమ్ టైం నార్త్ లో వచ్చేసి ఈ జమ్మూ కాశ్మీర్, ఇవి కావాలన్నారు. సో మనం ఇచ్చినాము, మనం ఇవ్వలేదు, బ్రిటిష్ వాడు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చిండు, అంటే బంగ్లాదేశ్ని ఇచ్చిండు, ఇప్పుడున్న పాకిస్తాన్ ఇచ్చిండు. ఇక నార్త్ని సౌత్ని మనం సౌత్ని అయితే ఇవ్వలేదు, ఇది దేశం నడిబొడ్డున ఉందని. అది బార్డర్లు ఉంది కాబట్టి కాశ్మీరు కొంత ఆక్యుపై చేశారు. అది ఇండిపెండెంట్ ఒక రాజు కింద ఉండే, ఈ రాజా హరిసింగ్ కింద ఉండే, అప్పుడు కొంత కబ్జా పెట్టేశారు. ఇప్పుడు మనం పిఓకే అంటున్నాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆజాదీ కాశ్మీర్ అంటున్నారు. ఓకే. ఏ పేరు పెట్టినా సరే వాళ్ళైతే కొంత భూభాగాన్ని ఆక్యుపై చేశారు. మిగిలిన భూభాగాన్ని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి రాజా హరిసింగ్ గారు మన భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్లాల్ గారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు, నన్ను కాపాడు అంటే, మా భారతదేశంలో కలుపుతా అంటే నేను కాపాడుతా అంటే, కలుపుతా కానీ కొన్ని కీ మా దగ్గరనే ఉంటాయి అంటే అప్పుడు ఈ ఆర్టికల్ 370 పెడితే అప్పుడు కలిపిండు ఆయన. ఓకే. మొన్న మోడీ గారు ఆర్టికల్ 370 తీసేసారు, ఎందుకంటే ఎవరైనా అక్కడ భూమి కొనుక్కోవచ్చు అని. సో ఇది కాశ్మీర్ చరిత్ర. సో కాబట్టి డెఫినెట్లీ పాకిస్తాను ఈ బార్డర్లో ఉంది కాబట్టి ఆ భూమి మనకు కావాలని వాళ్ళకి ఆశ ఉండొచ్చు. లేదు అంటే దాన్ని ఎట్లయితే బీజేపీలు హిందూ ముస్లిం అని ఎట్లయితే దాన్ని అంశాన్ని వాడుకుంటారో అట్లా వాళ్ళు కూడా కాశ్మీర్ వాడుకొని ఎన్నికలు గెలిచే ప్రయత్నం, వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి, అక్కడి ప్రజల వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి మన దృష్టి మరల్చడానికి హిందువులను కొట్టి ముస్లింలను కొట్టి ప్రచారం చేస్తుండే కదా, అట్లా వాళ్ళు కాశ్మీర్ సమస్యను వాడుకుంటుండొచ్చు. మేము కాశ్మీర్ని పట్టుకొని వస్తాము కాబట్టి మాకు ఓటేయండి అంటే, ఈ మిగతా వాడు ధరలు పెంచినాయి, మిగతా వాడి ఫెయిల్యూర్స్, వాళ్ళ దోపిడీ చేసినాయి, అవన్నీ వాళ్ళు మర్చిపోతుండొచ్చు అక్కడ పాకిస్తానీ సోదరులు సోదరీమణులు. రైట్. సో కాబట్టి దే మైట్ బి యూజింగ్ దట్ ఫర్ ఏ పొలిటికల్ గెయిన్. కానీ నేనేమంటున్నా, ఇట్స్ నాట్ పాసిబుల్. పాకిస్తాన్ దగ్గర ఉన్న భూభాగాన్ని మనము గుంజుకునే శక్తి లేదు, గుంజుకోలేము.
ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎవరు ఏ దేశ భూభాగాన్ని ఏటు కొంచెం తీసుకునే ప్రయత్నం చేసినా అది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా వరల్డ్ వార్ అయ్యే స్థాయికి ఇప్పుడు చేరినాయి. ఇప్పుడు రష్యా ఒక చిన్న భూమి గుంజుకుందామని ప్రయత్నం చేస్తే ఆ ఉక్రెయిన్లో ఏమవుతుంది? ఎందుకంటే ఈ ఉక్రెయిన్లో పోయి ఉక్రెయిన్ నేటోల కింద జాయిన్ అయ్యి ఆ రష్యా పక్కకు వచ్చి వీళ్ళ యొక్క అణుబాంబులు పెడతా అంటే ఊకోడు కదా రష్యా వాడు. సో అందుకని ఆ యొక్క ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది, రైట్? సిమిలర్లీ ఇప్పుడు పాలస్తీనా గాజా స్ట్రిప్ ని ఇజ్రాయెల్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అక్కడ యుద్ధం అవుతుంది. అంటే ఏమంటున్నా, పాకిస్తాన్ ఒకప్పుడు తీసుకోగలుగుతుండే, చైనా వాడు మన దగ్గర తీసుకోగలుగుతుండే, కానీ ఇప్పుడు చైనా వాడు వేరే దేశము భూమిని ఆక్యుపై చేసేస్తే అంటే ఏ దేశం పెద్ద దేశమైనా బలమైన దేశమైనా చిన్న దేశమైనా ఇంకో దేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే వరల్డ్ వార్లు అవుతున్నాయి. ఎందుకంటే ఆ చిన్న దేశమైన పెద్ద దేశమైనా దాని వెనకాల పెద్ద దేశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి పెద్ద దేశము ఆ పెద్ద దేశం దే వాంట్ టు బికమ్ ద సూపర్ పవర్ అన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఏ కారణాన్ని వాడుకొనైనా వాళ్ళు ద ఆపర్చునిటీని తన దిక్కు మలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ వెనకాల ఎవరున్నారు? చైనా ఉంది, రైట్? చైనాకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ భారతదేశంతో ఎప్పుడైనా థ్రెట్ ఉంది కాబట్టి చైనాని వాడుకుంటున్నాడు. ఇప్పుడు సేమ్ థింగ్, అమెరికా ఇంకో దేశం ఆక్యుపేయాలంటే దాని వెనకాల చైనా ఉంటుంది, చిన్న దేశం ఏం కావచ్చు. ఒకప్పుడు ఏ దేశమైనా లాక్కునే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు లేదు. నేను చెప్పదలుచుకున్న సారాంశం. కాబట్టి నేను ఏమంటున్నా, భారతదేశంలో ఆ యొక్క మెజారిటీ కాశ్మీరు భారతదేశంలో ఉంది. సో అది భారతదేశంతో ఉంటుంది. ఇక కొంత భూభాగం కాశ్మీర్ తోటి ఉంది, పాకిస్తాన్ తోటి ఉంది, అది పాకిస్తాన్ తోటి ఉంటుంది. కాబట్టి దీన్ని పర్మనెంట్ గా శాశ్వత పరిష్కారం నీ దగ్గర నువ్వే తీసుకోరనైనా నా దగ్గర నేను ఉంచుకుంటా, మధ్యలో ఈ గొడవ వద్దు, డన్, ఇట్స్ ఓవర్ అన్న కామన్ సెన్స్ వాళ్ళకి ఎందుకు లేదు ఆ పాకిస్తాన్ వాళ్ళకి అనేది ఆలోచించాలి. ఆ దిశగా మోడీ గారు ఇది ఐక్యరాజ్య సమితిలో కానీ భద్రతా సమితిలో కానీ ఇన్ని దేశాలు తిరుగుతాడు, కానీ ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాడు. దీనికి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. మరి ట్రంప్ నా దోస్త్ అంటాడు అన్నప్పుడు ట్రంప్ను ఒప్పించాలి కదా. పాకిస్తాన్ కామ్గారా ఈ భూభాగం రాదు, నువ్వు ఇట్లా పిచ్చి చేయకు, ఇట్లా అటాకులు చేయకని చెప్పాలి కదా. సేమ్ థింగ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ ని ఆ పాకిస్తాన్లోకి వెళ్ళి సపరేట్ చేసి దాన్ని సపరేట్ చేసినామని వాళ్ళు కోపం పెట్టుకున్నారు ఇందిరాగాంధీ గారి మీద కానీ భారతదేశం మీద కానీ. అందుకని ఏం చేస్తారు, పంజాబ్ ను కూడా మీ దేశం నుంచి సపరేట్ చేస్తామని అక్కడ ఈ ఖలిస్తానీ ఈ గొడవ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి బార్డర్ కాబట్టి, రైట్? సో ఇవి ఉన్నాయి. పాకిస్తాను వాళ్ళు ఆశపడ్డారు. ముస్లిమ్స్ ఎక్కడెక్కడైతే ఉండారో అప్పుడు, ఓకే, ఏది విభజన కాకముందు, దేశం రెండు ముక్కలు కాకముందు ఎక్కడెక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉండేనో ఆ భూభాగాలు మాకు ఇచ్చేయమన్నారు. లేకపోతే ముస్లిం రాజులు పరిపాలించిన భూభాగాలు, అది కరెక్ట్ వర్డ్, ముస్లిం ఎక్కువ ఉన్నది కాదు, ముస్లిం రాజులు పరిపాలించిన భూభాగాలు మాకు ఇవ్వమన్నారు. ఇవ్వమంటే మనం ఇవ్వలేదు, ఓన్లీ రెండే ఇచ్చినాం. మనం కూడా ఇవ్వలేదు, బ్రిటిష్ వాడు ఇచ్చిండు. ఓకే, గాంధీ గారు ఏమన్నారు, ఏది నా శవమన్న పోవాలి కానీ నేను దేశం రెండు ముక్కలు కానీ అన్నారు. జిన్నా గారు మొండిపాటు పట్టిరు, దానికి అన్ని రకాల సహకరించింది బ్రిటిష్ వాడు. ఓకే, సింపుల్. ఎందుకంటే బలమైన దేశాలు ఉంటే ఎప్పుడైనా వాళ్ళకి థ్రెట్ కాబట్టి చిన్న చిన్న ముక్కలు వాడికి పగ పెట్టుకున్నాడు, వెళ్ళిపోమని ఉన్నామని పగ పెట్టుకొని అట్లా చేసాడు. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నా, ఎస్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ పాకిస్తాన్ చేసి ఉంటుంది. ఓకే, కానీ ఇంకో డౌట్ ఏంటంటే పాకిస్తాన్ వెనకాల ఉండి వీళ్ళే చేయించిర్రా అని కూడా మనకు డౌట్ వస్తుంది. బీజేపీ ఎందుకు డౌట్ వస్తుంది? గతంలో చాలా చేసిర్రు, దొరికిర్రు. కానీ బీజేపీ హయాంలో ఎన్ని దాడులు జరిగినా ఒక్కదానికి విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడే. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ దాట్? వీళ్ళు ఎప్పుడైతే ఆ దేశాలకు వేసి వస్తారో ఇమ్మీడియట్ గా దాడులు జరుగుతాయి. వాజ్పేయి గారు సంజౌతా ట్రైన్ పట్టుకొని పోయిండు. ఇది సంజౌతా అంటేనే దోస్తీ అని అర్థం, ఓకే, హిందీలో. సో ఎవరితోటి కలిసి వచ్చిండు? ముషరఫ్ తోటి కలిసేసి వచ్చిండు. కలిసేసి వచ్చిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం అవుతుంది. మోడీ గారు ఇన్నిసార్లు చైనాకు వేసి వస్తాడు, రాగానే ఆడ బార్డర్లో చైనా ఆర్మీ ఏదో గొడవ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ యొక్క చైనా మ్యాప్లో అరుణాచల్ మా దేశందే అని వాళ్ళ మ్యాప్లో పెట్టుకుంటే సపోర్ట్ చేయడు మోడీ. బార్డర్లో ఆ యొక్క బార్డర్ చుట్టూ మొత్తం వాళ్ళ ఆర్మీ పోస్టులు పెట్టి అక్కడ విలేజ్లు కడుతుంటే సపోర్ట్ చేయడు మోడీ. అర్థమైందా? ఇంకా విదేశాంగ శాఖ మంత్రి ఏమంటాడు, అంత పెద్ద దేశం అండి, అంత పెద్ద ఎకానమీ, మనం ఎట్లా కొట్లాడతామంటాడు. మరి కాంగ్రెస్ అట్లా అనలేదే, అంత పెద్ద బ్రిటిష్ వద్దని మేము ఎట్లా కొట్లాడతామని. అంటే దీస్ బ్రెయిన్లెస్ ఫెల్లోస్. అర్థమైందా? ఆ క్రమంలో పాకిస్తాన్ తోటి వీళ్ళే చేయించవచ్చు, ఎవడికి తెలుసు.
అర్థమైందా? అప్పుడు ఏమన్నాడు, సర్జికల్ స్ట్రైక్స్ చేసినామన్నాడు, ఏది బాలాకోట్ అది. ఓకే, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసింది వీడియోలు, ఏది వీళ్ళు మధ్యలో పోయినరు, ఆ యొక్క అడవిలో వేసి వచ్చిర్రు, ఆ లోపల వాళ్ళ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయింది కాగానే ఇక మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. ఓకే, అర్థమైందా? ఆ లోపల ఏమైంది, ఒకటి పడిపోయాడు, ఆయన పేరుని మర్చిపోయింది. ఓకే, ఒక మన ఆర్మీకి చెందిన, మళ్ళీ ట్రంప్ తోటి ఫోన్ చేయిస్తే అప్పుడు విడుదల చేశారు. ఓకే, సో ఆ క్రమంలో వాళ్ళు రిలీజ్ చేశారు ఫోటోలు, అడవిలో వేసేసి వచ్చారు. వీళ్ళు ఏమంటారు, యొక్క మేఘాలు అడ్డం ఫోటోలు రిలీజ్ చేయమని మనం అడిగినాం, వీడియోలో ఫోటోలు అంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అని చెప్తున్నాడు. ఫోటో తీయడానికి మేఘాలు అడ్డం వస్తే మరి బాంబులు వేయడానికి మేఘాలు అడ్డం రాలేదా? అంటే దాన్ని కూడా కరెక్ట్ ఎన్నికల ముందు చేసారు, పొలిటికల్ గెయిన్ కోసం వాడుకున్నారు. అంటే ఏమంటున్నా, పాకిస్తాన్ తోటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేయించినా మనం ఆశ్చర్యపోవద్దు అని చెప్తున్నా, చైనా తోటి చేయించినా ఆశ్చర్యపోవద్దు అని చెప్తున్నా. అది కాకుండా విత్ ఇన్ ద భారతదేశంలో ఎన్ని దాడులేనాయో అన్ని కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడైనా లేకపోతే ఇప్పుడు బీజేపీ వచ్చినాకైనా, ఏది అందులో ఒకటి రెండు పాకిస్తాన్తో జెన్యున్గా అయినాయి, ఆ స్వతంత్రం వచ్చే కొత్తలు అయినాయేమో కానీ మిగిలిన అన్ని దాదాపు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ చైనా తోటి కూడా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటే చేయించుంటాడు. అర్థమైందా? ఎందుకంటే వానికి హిందువులను కొట్టాలే, దీన్ని ఆసరాగా చేసుకొని 10% ఉన్న ముస్లింలు కొట్టారని ప్రచారం చేసి దీన్ని పొలిటికల్ గెయిన్కు వాడుకోవాలి. కాదు అయితే చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పార్లమెంట్ మీద దాడి జరిగింది, అది కూడా వాజ్పేయి ఈ బీజేపీ పాలనలోనే జరిగింది. కానీ విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ నిష్పక్షపాతంగా విచారణ చేసి అఫ్జల్ గురి అనే ఆయనకి ఉరిదీసింది, రైట్? అట్లనే ముంబై దాడులు జరిగింది, ముంబై దాడులు జరిగితే అది అప్పుడే అందరినీ చంపేశారు, ఒక్కడు మిగిలిండు కసబ్ అనేటోడు, వానికి కూడా ఉరి శిక్ష వేసింది, రైట్? ఆ యొక్క దిల్షునార్ దాడులు బాంబు దాడులు పెట్టిన వానికి భక్తులు అంటోని నేపాల్ వారిపోతుంటే వానికి శిక్షలు వేసింది. కానీ అదే బీజేపీ ఆయనలో వాళ్ళు కాందహార్లో ఒక ఫ్లైట్ హైజాక్ చేశారు మనది. ఎందుకంటే 3 తీవ్రవాదులను అరెస్ట్ చేసి లోపల పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఇడిపిమని ఈ వాజ్పేయి గారి టైంలో వాళ్ళు ఫ్లైట్ని హైజాక్ చేశారు ఇక్కడ కాందహార్లో, ఆఫ్ఘనిస్తాన్లో. చేస్తే ఏం చేసిండు ఈ వాజ్పేయి గారు, 3 తీసుకొని అప్పచెప్పొచ్చాడు. ఆ 3 పోయి మళ్ళీ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ పిఓకేలా మళ్ళీ దిల్షునార్ దాడులు ఇవన్నీ చేయించారు. అంటే ఇక్కడ చూడండి, వాడు కాంగ్రెస్ అంటాడు, కాంగ్రెస్ ఏమో ఇట్లా చేస్తుంది, దేశానికి కావాల్సిన నిర్మిస్తుంది, ఆ నిర్మించే వాటిలో హిందువులే పనిచేసే వాళ్ళు ఉన్నారు, హిందువులే వాటి లబ్ధి చేకూరుతున్నారు, నవోదయ విద్యాలయాలు, ఐఐటీలు, ఇంకా ఇంకోటి ఈ యొక్క సెక్యూరిటీ సంబంధించి ఎన్ఐఏ ఎవరు పెట్టారు, కాంగ్రెస్ పెట్టింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎవరు పెట్టారు, కాంగ్రెస్ పెట్టింది. మొట్టమొదటి ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది ఎవరు, కాంగ్రెస్ చేసింది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది ఎవరు, కాంగ్రెస్ పెట్టింది. అంటే దేశాన్ని రక్షించే అన్ని వ్యవస్థలను ఎవరు ఏర్పాటు చేశారు, జలంతర్గాములను అన్నింటినీ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. అయినా వాడు కాంగ్రెస్ అంటాడు. కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపడానికి ఇప్పుడు కూడా చేస్తుంది ఎవరు, వీళ్ళే, ఈ బీజేపీ ఆర్ఎస్లే, అవునా కదా? కాబట్టి ఇందులో నేనేమంటున్నా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషుల శిక్షలే. మేము నమ్ముతాం దీన్ని సెంటిమెంట్గా వాడుకుంటా, నీ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చి దీన్ని ఓటు బ్యాంక్ మలుచుకుంటా అంటే కలవదు అట్లా. ఇప్పుడు ఈ వక్ఫ్ తెచ్చినావు కదా, దీనికి నిరసన వస్తుందని చెప్పి నువ్వు ప్రజల దృష్టి మరల్చడానికి నువ్వే చేయిస్తున్నావా, తెలియదు. ఓకే, అందుకే అంటున్నా, విచారణ జరిగి దోషులకు శిక్షలు ఇవ్వడన్నంత వరకు ఓకే తప్పకుండా నువ్వు చేస్తలేవంటే నువ్వే చేయిస్తున్నట్లు లెక్క. దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది, ముందు రోజు ఆర్మీ పోస్ట్ అక్కడ ఎందుకు లేకుండా పోయింది, ఆ చెక్ పోస్టు, ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పరు. మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నిండు పార్లమెంట్లో పొగ బాంబు పెట్టారు. అది కూడా పార్లమెంట్ శాసనాలు చేసే ఎంపీలకే భద్రత లేకపోతే సామాన్యులకు ఎట్లుంటుంది కదా. మరి ఆ పార్లమెంట్లోకి ఆ పొగ బాంబు పెట్టింది ఎవరు, ఇప్పటివరకు విచారణ జరిగిందా? అది బిపిన్ రావత్ గారు, ఆయన వైఫ్ తోటి అక్కడ ఎన్నికల ముందే జరుగుతుంది. అది మరి ఇప్పటివరకు ఆ బ్లాక్ బాక్స్లో ఏముంది, ఎందుకు కారణం ఏంది, వచ్చిందా బయటకి? కాంగ్రెస్ హయాంలో అట్లా లేకుండే, ప్రతి విచారణ నిష్పక్షపాతం జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి. అంటే అర్థమైంది, వాళ్ళకి విచారణ చేస్తే ఏమవుతుంది, వీళ్ళే దోషులు అని తేలుతుంది, శిక్షలు వీళ్ళకే పడతాయి. కాబట్టి వీళ్ళు చేయరు, కేవలం ఆ పూటకి ఎన్నికల ముందు ఆ సెంటిమెంట్ వాడుకొని గెలిచే ప్రయత్నం చేస్తారు. అవునా కదా మిత్రులారా? ఆలోచించండి, ఈ దుర్మార్గులు ఉన్నారు. ఓకే, చూద్దాం. ఇది జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది
అదే అది ఇది పాకిస్తాన్ చేయించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చేస్తే అది ఎక్కువ అటెన్షన్ వస్తుంది కాబట్టి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కానీ అదొక్కటే కాకుండా నాకు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ల మీద ఈ మోడీ మీద కూడా డౌట్ ఉంది. ఓకే, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి ఖండించిన అసదుద్దీన్ ఓవైసీ, జమ్మూ కాశ్మీర్లో అమిత్ షా అత్యున్నత సమీక్ష చర్యలు. వాళ్ళు నువ్వు నిష్పక్షపాతంగా విచారణ చేసినప్పుడు లెక్క. ఏది యొక్క మరి ఇప్పుడు వాడి కాంగ్రెస్ అంటివి, వాడి కాంగ్రెస్ కాబట్టి వాడు యొక్క విచారణ వాడి మీద బురద తల్లుతీవి. మరి నువ్వు హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు అన్నప్పుడు, నీ దగ్గర ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నప్పుడు, ఇన్ని యొక్క నిఘా సంస్థలు ఉన్నప్పుడు మళ్ళీ అయినా ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించండి. విచారణ ఎందుకు జరుగుతలేదు? దోషులకు ఎందుకు శిక్షలు పడతలేవు? అంటే సెంటిమెంట్ను వాడుకుందాం. ఓకే, అర్థమవుతుందా? ఇది ఇక అవి కాకుండా ఎన్ని జరిగినాయి ఇప్పటివరకు? పుల్వామా దాడి, మాలేగావ్, కోరేగావ్, భీమేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, కార్గిల్ యుద్ధము, కాశ్మీర్ పండిట్ల మీద దాడులు, మణిపూర్ల గొడవలు, గ్రాహం స్టెయిన్స్ హత్య, పండ్ల వ్యాపారం మీద దాడులు, హిజాబ్ గొడవలు, మసీదుల ముందుకు పోతారు, జై శ్రీరామ్ అంటారు, ముస్లిం మహిళలను పట్టుకొని హోలీ పూస్తారు. ఇక మణిపూర్ ఎన్ని రోజులు ఇప్పటివరకు మణిపూర్ మీద ఒక్కసారి ఎవరైనా మాట్లాడిరా హోంశాఖ మంత్రిగా? వీళ్ళు రాగానే బీజేపీ పాలనలోనే ఎందుకు జరుగుతాయి? ఎందుకు దోషులకు శిక్షలు పడాయి? ఆలోచించండి దయచేసి. గుళ్ళు కూల్చడాలు ఇట్లా ఒకటా రెండా? మళ్ళీ ఒక్క దానికి విచారణ జరగదు. ఇది సో ఆ క్రమంలో ఇది వీళ్ళు గొప్ప చెప్తారు కదా, వీళ్ళ కాలంలో అటాక్ జరగలేదు, అన్ని కాంగ్రెస్ హయాంలో జరిగినాయని. కాంగ్రెస్ హయాంలో చేసింది ఇల్లే. ఓకే, కానీ అక్కడ దోషులకు శిక్షలు పడ్డాయి, మళ్ళీ కాకుండా చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు చూడు, ఇప్పుడు తమిళనాడులో ఎన్ని ఎక్కువ దాడులు జరుగుతున్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ దాడులు జరుగుతున్నాయా? మీరే చెప్పండి, కామన్ సెన్స్ వాడండి. టెర్రర్ అటాక్స్ అంటారు మోడీ ప్రధాని అయినాక ఎక్కడెక్కడ జరిగినాయి? ఇగో 2014లో అస్సాంలో జరిగింది, బెంగళూరులో జరిగింది, బెంగళూరు బాంబు. తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగింది, అక్కడ 6. ఎప్పుడు అస్సాంలోనేమో 85 మంది చచ్చిపోయారు, బెంగళూరులో 1 చచ్చిపోయారు, జమ్మూ కాశ్మీర్లో 6 చచ్చిపోయారు. 2015లో మణిపూర్లో 176 మంది చచ్చిపోయారు. తర్వాత 2015లో గుర్దాస్పూర్ అటాక్ ఇన్ దీనాపూర్, ఇది గుర్దాస్పూర్ పంజాబ్లో 10 మంది చచ్చిపోయారు. 2016లో పఠాన్కోట్ అటాక్, ఏది పఠాన్కోట్, తర్వాత 7 చచ్చిపోయారు. తర్వాత పాంపోర్ అటాక్, పాంపోర్ అక్కడ ఏది 2016లో 8 మంది చచ్చిపోయారు. తర్వాత కోక్రాఝర్ షూటింగ్, ఏది అస్సాంలో 14 మంది చచ్చిపోయారు 2016లో. తర్వాత 2016లో యూరి అటాక్, ఇది జమ్మూ కాశ్మీర్లో 23 మంది చచ్చిపోయారు. తర్వాత బారాముల్లా 2016లో ఏది 5 చచ్చిపోయారు జమ్మూ కాశ్మీర్. తర్వాత 2016లో హంద్వారా అటాక్, ఎక్కడది రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ జమ్మూ కాశ్మీర్. తర్వాత ఎంతమంది కౌంట్ లేదు ఇక్కడ. సో తర్వాత 2016లో నగ్రోటా ఆర్మీ బేస్ జమ్మూ కాశ్మీర్ 10 మంది చచ్చిపోయారు. తర్వాత 2017లో భోపాల్ ఉజ్జయిన్ ప్యాసింజర్ ట్రైన్ బాంబింగ్, ట్రైన్ల బాంబు పెట్టారు, ఓకే, మధ్యప్రదేశ్లో. తర్వాత 2017లో సుక్మా అటాక్, సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ 26 మంది చచ్చిపోయారు. తర్వాత అమర్నాథ్ యాత్ర అటాక్, ఇది అనంతనాగ్ జమ్మూ కాశ్మీర్ 8 మంది చచ్చిపోయారు, ఇది 2018లో. తర్వాత 2018లో సుక్మా ఇది చెప్పిన. తర్వాత పుల్వామా అటాక్ 2019లో 46 మంది చచ్చిపోయారు జమ్మూ కాశ్మీర్, ఓకే. తర్వాత ఇది 2019లో జమ్మూ బస్ స్టాండ్ దగ్గర జమ్మూ సిటీ కాశ్మీర్ 3 చచ్చిపోయారు. 2019లో దంతేవాడ ఛత్తీస్గఢ్ 5 చచ్చిపోయారు. తర్వాత ఏది జమ్మూ కాశ్మీర్లో కిష్టావర్లో జమ్మూ కాశ్మీర్లో 2019లో 2 చచ్చిపోయారు. తర్వాత గడ్చిరోలి నక్సల్ బాంబింగ్ మహారాష్ట్ర, ఇది దక్కన్ ప్లాటో 16 మంది చచ్చిపోయారు. తర్వాత కాశ్మీర్ అటాక్, ఇది అవంతిపుర 2019లో 6 చచ్చిపోయారు. సుక్మా మావోయిస్ట్ అటాక్ ఛత్తీస్గఢ్ 17 మంది చచ్చిపోయారు, ఇది 2020లో. 21లో సుక్మా బీజాపూర్ అటాక్, సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్లో 22 + 9 అంటే 31 మంది చచ్చిపోయారు. 2023లో ఇలాతూర్ ట్రైన్ ఆర్సన్ బాంబు, ఇక్కడ కోజికోడ్ కేరళలో 3 చచ్చిపోయారు. తర్వాత పూంచ్ రాజౌరి జమ్మూ కాశ్మీర్ 5 చచ్చిపోయారు 2023లో. దంతేవాడ బాంబు, ఇది 11 మంది చచ్చిపోయారు ఎప్పుడు 2023లో. జైపూర్ ఎక్స్ప్రెస్ 2023లో మహారాష్ట్రలో, ఇది పాల్ఘర్ 3 చచ్చిపోయారు. తర్వాత ఎర్నాకులం యెహోవా విట్నెస్ కన్వెన్షన్ సెంటర్ బాంబ్లాస్ కొచ్చి
కేరళ 3 చచ్చిపోయారు 2023లో. ఇవి కాకుండా మళ్ళా ప్రధానమంత్రి అయినాక ఇంకా 10 కంటే ఎక్కువ యాక్సిడెంట్లు అయినాయి. ఇవి కాకుండా ట్రైన్లు ఇవన్నీ కూలిపోయినాయి. ఇవన్నీ ఏమంటారు? వీటిని ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు విచారణ జరగదు? ఎందుకు దోషులకు శిక్షలు పడే? ఎవడు చేసినా సరే అయ్యా, ఏ మతం వాడు చేసినా సరే. ఇవి కాకుండా ఇక బిల్కిడ్స్ బానోద్ ఏంది, గోద్రా సంఘటన ఏంది, ఇవన్నీ మనకు తెలిసినాయి కదా, రైట్? ఇంకా నేను డీప్గా అవన్నీ చూపెట్టుకుంటూ చెప్తాను. ఇక పొగ బాంబు, మరి ఇప్పటివరకు ఎందుకు శిక్షలు పడలేదు చెప్పండి కదా? అంటే ఇది వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇక వీళ్ళే చేయిస్తారు, మళ్ళీ వాళ్ళ యొక్క వేరే వాళ్ళని చూపెడతారు. ఇక చూడండి, హోంశాఖ మంత్రి చెప్తున్నాడు. అర్థమైందా? 4766 అదే ఉగ్రవాద సంఘటనలు 2023లో జరిగినాయని హోంశాఖ మంత్రి చెప్తున్నాడు. మరి ఏం బిక్తున్నారు వీళ్ళు? గడ్డి బిక్తురా? ఆలోచించారు మిత్రులారా. ఓకే, ఈమెనేమో ఆ యొక్క ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కూతురు. Tying Narendra Modi directly to the orchestration of the 2002 riots, the assassination of Harin Pandya, who was then the Home Minister of the state of Gujarat, as well as numerous extrajudicial killings that happened in Gujarat in the name of protecting Narendra Modi at that point in time. అర్థమైందా? ఆమె ఏం చెప్తుందంటే, గోద్రా సంఘటన చేయించారని వాళ్ళ డాడీని తప్పుడు కేసులో పెట్టి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి జైల్లో పెట్టారు. ఓకే, అది కాకుండా ఆ గోద్రా సంఘటన సంబంధించి ఎవరు సాక్షులున్నా అందరిని చంపేశారు. అక్కడ హోంశాఖ మంత్రి ఉండే హీరైన్ పాండ్యా, ఆయన కూడా చంపేశారు. అంటే ఎవరు చేయించారు? That you regret the killings that happened? Why can't you say that maybe the government should have done more to protect them? What I have to say, I have said at that time, and you can find out my statements. Just say it again. इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा रिश्ता है? देश जानना चाहता है, तो देश जानना चाहता है। ये देखिए रिश्ता। प्लीज What steps are you and your government willing to take to improve the rights of Muslims and other minorities in your country and to uphold free speech? అర్థమైందా మిత్రులారా? అర్థమైందా? తెలిసిపోతుంది, ఆ ముఖంలో తెలిసిపోతుంది ఎవరు ఏందనేది. అర్థమైందా? సో ఇది మణిపూర్లో విజయపూర్ రాగానే ఎందుకు వస్తాయి? ఎందుకు అటాక్లు అయితే? ఎవరు పెట్టారు మణిపూర్లో మంటలు? ఆలోచించండి. The bulldozing of Muslim homes, it marks a moment in time where you're seeing a transition from a sort of fragile, flawed democracy transitioning pretty openly. సో బేసికల్లీ ఏం చెప్తుంది అక్కడ? ఏది బుల్డోజర్లు పెట్టి అన్ని ముస్లిమ్స్ ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నది. ఓకే, ముస్లింలను ఇబ్బంది పెడితే హిందువులకు మంచి చేసినట్టు కాదు, అందరికి దరిద్రం చేస్తున్నావు నువ్వు, వాళ్ళని బూచిగా చూపెడుతున్నావు అంతే. ఇక గాంధీని చంపింది అయితే అందరికి తెలుసు కదా. అది ఢిల్లీ 1948 జనవరి 30 శుక్రవారం రోజులాగానే ఆ రోజు సో మొదలైంది. అది ఎవరు చంపినరు? వీళ్ళే. అది మనకు తెలిసినదే కదా. ఇక రైతులు యొక్క ఏమంటారు నిరసన తెలపనియలేదు. రైతులకు ఎన్ని సువ్వలు పెట్టాడో చూడు. भारत लोकतंत्र की जननी है, मदर ऑफ डेमोक्रेसी है। हम अपने लोकतांत्रिक आदर्शों को सर्वोपरि मानते हैं, अपने संविधान को सर्वोपरि मानते हैं। इसलिए यह वही दिन है, भारत के इतिहास का काला दौर था। लाखों लोगों ने पूरी ताकत से विरोध किया था। लोकतंत्र के समर्थकों पर उस दौरान సో బేసికల్ గా కనీసం నిరసన తెలపనియలేదు రైతులని. ఓకే, వాళ్ళ యొక్క ఇది మద్దతు ధర పెంచమని అడిగితే. Let me tell you the facts.
CRPF people asked for aircraft to ferry their people because इतना बड़ा कॉन्वॉय कभी रोड से नहीं जाता। आपसे पूछा था? नहीं, आपसे ये मेरे से नहीं, जो जिससे कंसर्न थे होम मिनिस्ट्री से पूछा, राजनाथ जी के यहाँ। दे रिफ्यूज टू गिव। अगर मेरे से पूछते तो मैं एयरक्राफ्ट देता उनको, कैसे भी देता। 5 एयरक्राफ्ट की जरूरत थी सिर्फ, उनको एयरक्राफ्ट नहीं दिया गया। ये अब इम्पोर्टेंट चीज कह रहे हैं, होम मिनिस्ट्री से इजाजत मांगी एयरक्राफ्ट के लिए एंड होम मिनिस्ट्री refused to give, yes, and I told it to the Prime Minister same evening कि ये हमारी गलती से हुआ है, अगर हम एयरक्राफ्ट दे देते तो ये नहीं होता। तो उन्होंने मुझे कहा कि तुम अभी चुप रहो। मतलब प्राइम मिनिस्टर ने कहा कि हमारी गलती के बारे में मैंने उनको कहा कि ये हमारी गलती है, और उन्होंने कहा और इसके मैं बारे में चुप रहो। मैं ये बोल भी चुका था 1-2 चैनल को या इसको, तो उन्होंने कहा ये सब मत बोलो, ये कोई और चीज है, वो हमें बोलने दो। ठीक है। दिस इज अगेन वेरी इंपॉर्टेंट। जब आपने प्रधानमंत्री साहब को उसी रात कहा था कि ये हमारी गलती के कारण हुआ है, कि इन्होंने एयरक्राफ्ट मांगे थे, आपकी होम मिनिस्ट्री ने इजाजत नहीं दी, और प्राइम मिनिस्टर कहा इसके बारे में चुप रहो। इन अदर वर्ड्स, डोंट लेट पीपल नो वी मेड अ मिस्टेक। डोभाल ने भी मुझे कहा कि ये मत बोलिए, आप चुप रहिए। किसने कहा आपको? डोभाल ने, अजीत डोभाल। उन्होंने भी कहा? वो मेरे क्लास फेलो रहे हैं, तो वो मेरे से कुछ भी बात कर सकते थे, और उनका सतपाल भाई ये मत कहो। So what you're saying, मुझे is लग both गया the था, Prime मैं Minister, आपसे शेयर कर सकता हूँ, मुझे लग गया था कि अब ये सारा ओनर्स पाकिस्तान की तरफ जाना है, तो चुप रहिए। मतलब ये एक तरह की सरकार की चालू पॉलिसी थी कि ब्लेम पाकिस्तान एग्जैक्टली, and we will get credit and it will help our election. एग्जैक्टली। అర్థమైందా ఇట్లా ఆయన సత్యపాల్ మాలిక్ అని బీజేపీ వాళ్ళు నియమించిన వాడే. ఓకే, కాకపోతే ఇంతో అంత ఆయన మీద ఆయన లోపల దేశభక్తి ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చి చెప్పిండు. ఓకే, ఎవరు అట్లా చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టుడు లేపేసుడే వీళ్ళది. ఓకే, ఏమంటున్నాడు, నేను వీళ్ళకి థ్రెట్ ఉన్నది కాబట్టి ఆర్మీ హెలికాప్టర్స్ ని మనం ఇద్దాము అని అంటే నువ్వు నోరు మూసుకొని చెప్పిండంట. అది ఆ విధంగా పుల్వామా దాడి జరిగింది. అంటే అర్థమైంది, ఇప్పటి వరకు విచారణ జరగలేదు, దోషులకు శిక్షలు పడలేదు. అంటే అర్థమైంది, ఎన్నికల ముందే అయింది, బాలాకోట్ ఎన్నికల ముందే అయింది, బిపిన్ రావత్ ఎన్నికల ముందే అయింది, పుల్వామా దాడి ఎన్నికల ముందే అయింది. అంటే అర్థమైంది, అంటే దాన్ని సెంటిమెంట్ గా వాడుకోవాలి. వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి, వీళ్ళ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చి హిందూ ముస్లిం సెంటిమెంట్ కొట్టి హిందువులను చంపి అయితే పాకిస్తాన్ కొట్టిండు, లేకపోతే కాంగ్రెస్ ఓడి చేయించిండు. అర్థమైందా, లేకపోతే ఖాన్లు చేసిర్రు. ఇది ఈ సెంటిమెంట్ వాడుకొని వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి మరల్చి మళ్ళీ గెలవాలి, మళ్ళీ గెలిచి మళ్ళీ దోసుకోవాలి, మళ్ళీ ఎన్నికల ముందు మళ్ళీ సేమ్ చేయాలి. దారుణం. ఓకే, చూడండి, ఇక్కడ రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద యొక్క బాష్ప గోళాలతోటి వాళ్ళని దాడి చేసిండు. అలా ఒక అతనికి బాగా తీవ్ర గాయమైంది, రక్తం కారుతుంది. ఓకే, ఓకే, చూడండి ఎట్లా బుల్డోజర్ తోటి ముస్లింల ఇల్లు అందరి ఎట్లా కొడుతున్నారు. అర్థమైందా? ఇక ఈడేమో బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఈడోడు సంజయ్ సరోజ్ అనే వ్యక్తి 2018లో బీజేపీ వాళ్ళే లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థకు చందా ఇచ్చినందుకు అరెస్ట్ అయ్యాడు. ఇదే వ్యక్తి 2024లో బీజేపీలో చేరి ఎన్నికలలో ఎంపీ టికెట్ ఎలా పొందుతాడు? సంజయ్ సరోజ్ వీని పేరు. ఓకే, 2018లో లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చందా ఇచ్చిండని అరెస్ట్ అయ్యిండు. వానికి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు వీళ్ళు. గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు దోసుకున్నాడని సిబిఐ కేసులు ఉన్నాయి. ఆయనని ఇలా జాయిన్ చేసుకున్నాడు బీజేపీలో. అంటే వీళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ ఈ దాడులు కానీ అంటే వీళ్ళే చేయిస్తారు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇది మనకు ఆధారం కూడా ఉంది ఇక్కడైతే. ఎలా ఉంది? సో బేసికల్ గా ఇది రాళ్ళు వేయించిండు. మసీద్ ముందరికి వెళ్ళి పోతుంటే వాళ్ళు రాముని యాత్ర పోతుంటే రాళ్ళు వేయించి ముస్లింలు చేసారని ప్రచారం చేయాలి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి హౌ దేర్ థాట్ ప్రాసెస్. అర్థమైందా?
పుల్వామా చెప్పిన ఇట్లనే ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు మొత్తం చెప్పకుండా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ చూపెడుతున్నా. जब कोई कांग्रेस करता था तब मोदी कहते थे कि क्या इटली से लाया क्या, तो आज हम भी कहना चाहिए कि क्या मोदी के बाप के घर से लाया क्या. एक ही बार उन्होंने बम स्फोट किए, वो उस समय सभी आरएसएस के पदाधिकारी बम स्फोट में शामिल थे. और मैंने कई बार कहा कि भागवत आईएसआई से पैसे लेता है, पाकिस्तान से पैसे लेता है. 24 करोड़ लिए कि प्रज्ञा ठाकुर और कर्नल पुरोहित का సో डायलॉग. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, పాకిస్తాన్ తరఫున వీళ్ళే చేస్తున్న దాడులను మనం గమనించాలి. పెద్ద ఆయన అనుభవంతో ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ బట్టి చెప్తున్నాడు. ఓకే, ఇట్లాంటివన్నీ రాకుండా ఆ పుస్తకాలు గాలబెట్టుడు, బ్యాన్ చేసుడు, వాళ్ళ ఆ యొక్క సంబంధిత వ్యక్తులను చంపేసుడు. कि प्रज्ञा ठाकुर आदमी देंगी और कर्नल पुरोहित आरटीएस देगा और हम सब मुस्लिम बस्ती में बम स्फोट करेंगे. इनको ना देश का भला करना है. मैं तो कहता हूं कि सही मायने में ये लोग देशद्रोही है. जो भी देश में दंगे होते हैं, बम स्फोट होते हैं, 18 बम स्फोट करवाए, फायदा किसको हुआ? नाम तो मुस्लिमों को लिया. यदि हम तो सब कमीशन की बात करते हैं कि जहां भी दंगे हुए, जब भी दंगे हुए, सब इन्होंने करवाए. बाबरी मस्जिद गिराई, फायदा किसको हुआ? ఒకటే బ్రదర్, ఒకటే మిత్రులు, अहमदाबाद हुआ. ఈ దుర్మార్గులు మన భారతదేశం వాళ్ళు కాదు కాబట్టి భారతదేశం మీద ప్రేమ ఉండదు. ఓకే, గతంలో చెప్పినట్టుగా వీళ్ళు ఆర్యులు కాబట్టి మిగతా ఎవ్వరి మీద కూడా ఉండదు. అందులో ఎక్కువ జనాభా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి హిందువులే ఉన్నారు కాబట్టి, మూలవాసులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి నష్టం జరుగుతుంది. సో ఆర్యులు ఈ ఆర్యులది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆర్యులది. गोधरा हुआ, फायदा किसको? आरएसएस के तमाम संगठन इस वक्त मौजूद हैं. आपको मालूम है कि आज ही महापंचायत होनी थी, लेकिन दंगा करने में कोई ब्राह्मण बनिया आके खुद दंगल में जाता है. एक ही बार उन्होंने बम स्फोट किए, वो उस समय सभी आरएसएस के पदाधिकारी बम स्फोट में शामिल थे. కార్యాలయంలో బాంబులు తయారు చేస్తున్నప్పుడు అవి ఈ బ్రదర్ పేరు కాంబ్లే బ్రదర్. ఆర్ఎస్ఎస్ వారు బజరంగ దళకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి ఇద్దరు చనిపోయారు, 4 గాయాలు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 2006లో కొంతవరకు మీడియా కవర్ చేసింది. ఏదైతే 2002 నుండి సీరియస్ గా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు మీడియా చేసిన హంగామా ఏదైతే ఉందో, 2006లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు పేలుడిని పెద్దగా చూపించలేదు. కొన్ని రోజుల్లో జనం మర్చిపోయినారు. కానీ 29 సెప్టెంబర్ 2009 మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగింది. మహారాష్ట్ర మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయాలైనాయి. అక్కడ కూడా సేమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఏం చెప్పిందంటే, ముస్లిం ఆర్గనైజేషన్స్ 3 ఆర్గనైజేషన్స్ పేరు చెప్పింది, కొంతమంది యువకులను అరెస్ట్ చేసి ఇంతవరకు జరుగుతూ వస్తుంది. జస్ట్ 29 సెప్టెంబర్ 2009 దానికంటే ఒక 2-3 నెలల ముందే ఏటీఎస్ బాధితులు హేమంత్ కర్కరే అని ఒక ఆఫీసర్ తీసుకున్నారు. హేమంత్ కర్కరే ఎప్పుడైతే ఈ మాలేగావ్ పేలుళ్ల మీద తన శైలిలో, హేమంత్ కర్కరే అనుకుంటా కదా అందులో చనిపోయింది, ముంబై దాడులలో అనుకుంటా, తన శైలిలో ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ బాంబు పేలుడు ప్లేస్ నుండి ఒక బైక్ ను రికవర్ చేశారు. ఆ బైక్ లోనే ఆర్డిఎస్ ను పెట్టి పేల్చారు. అసలు ఆ బైక్ ఎవరి పేరిట రిజిస్టర్ అయిందో ఉందని దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయంగా అది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయింది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎం, ఇప్పుడు ఎంపీ ఉన్నది మధ్యప్రదేశ్ నుంచి. ఓకే, సో ఈ ఇన్సిడెంట్ జరిగింది మాలేగావ్ లో. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? హేమంత్ కర్కరే. ఏబీపీలో పనిచేసింది, హిందూ వాహినిలో పనిచేసింది. అయితే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయింది బైక్ కాబట్టి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను తీసుకొచ్చి విచారణ చేసిండు. విచారణ చేసిన తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 2 పేర్లు చెప్పింది. ఆ 2 పేర్లు శ్యామ్లాల్ షాహు మరియు శివనారాయణ కాలసంగారా. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 2 పేర్లు చెప్పింది, నాతో పాటు వీళ్ళు కూడా బాంబు పేలుళ్ళు ఉన్నారని. అది నేనే పేల్చిందని ఒప్పుకోవడంతో పాటు 2 పేర్లు చెప్పింది. ఈ 2ని తీసుకొచ్చిన తర్వాత 3 ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం 14 మంది బయటపడ్డారు.
14 మందిలో 11 మందిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ముగ్గురిని ఇది చేసిన తర్వాత ఎవరెవరు బయటపడ్డారంటే కర్నల్ ప్రసాద్ పురోహిత్, ఈయన మేజర్ ఆర్మీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. పురోహిత్ అంటే బ్రాహ్మణ్, ఓకే, ఆర్య బ్రాహ్మణ్. ఈ బాంబ్ పైలట్ లో భాగం ఉంది, అతను కూడా పాల్గొన్నాడు. అతన్ని అరెస్ట్ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అంటే ఆమె కూడా బ్రాహ్మణ్. రమేష్ ఉపాధ్యాయ, ఆ తర్వాత జమ్మూకు చెందినటువంటి శారదాపీఠం ఉపాధ్యాయ బ్రాహ్మణ్, ఆర్య బ్రాహ్మణ్. సన్యాసి దయానంద్ పాండే, సమీర్ లాస్ట్ నేమ్ బట్టి అన్ని చెప్పొచ్చు. ద్వివేది, చతుర్వేది, శర్మ, శాస్త్రి, పాండే, ఇవన్నీ ఆర్య బ్రాహ్మణ్స్. వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. ఎందుకు మీరు అన్ని బాబాలు సన్యాసులు వీళ్ళకే అవసరం ఉంటుంది. నేను అదే చెప్తాను, అది వాస్తవం చెప్తాను. ఈ బుక్ మొన్నటి వరకు అమెజాన్ లో అత్యంత సంచలనం సృష్టించిన బుక్. ఏం పేరు, బుక్ పేరు ఏంది, క్లియర్ కనిపిస్తలేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. దీనికి రాసింది ఒక ఐజీపీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఎం ముషరీఫ్, హేమంత్ కర్కరే తో పనిచేసినటువంటి అధికారులు. ఈయన ముంబై కమిషనర్ గా కూడా పనిచేశారు, పోలీస్ కమిషనర్ గా. అధికారు రాసింది పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆడియో వీడియో ఎవిడెన్స్ తో సహా ఈ బుక్ లో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ బుక్ ను రాంగ్ అని ఎవడు అనలేడు. ఎందుకు, దీనికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి రాంగ్ అని ఎవరు అనలేడు. అయితే ఈ బుక్ ను ఆ తర్వాత బ్యాన్ చేసిండ్రు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి దాని ఓపెన్ టైటిల్ పెట్టిండు, ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాది సంఘటన అని. అంటే ఆర్ఎస్ అనేది దేశంలోని అత్యంత ఉగ్రవాద సంస్థ అని చెప్తుంది దాని అర్థం. ఫస్ట్ ప్రింట్ దీనికి 2017లో వచ్చింది, 2017లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బుక్ చాలా మారుమోగింది. తెలుసు కదా, సుందర్ బ్రదర్ అయితే అందరు తెలుసు, టీ10 సుందర్. ఈ బ్రదర్ కూడా తెలుసు కదా, కాంప్లే బ్రదర్. కొన్ని సంస్థలు దొరకకపోయినా ఇక నాలాంటి వాళ్ళకు డైరెక్ట్ ఆఫీసర్ కాంటాక్ట్లు ఉండడం చేత నేను కూడా ఈ బుక్ సేకరించిన, దాన్ని సీరియస్ గా స్టడీ చేసిన. ఈ పేర్లు బయటపడ్డ తర్వాత వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుండి అంటే దయానంద్ పాండే దగ్గర నుండి 2 ల్యాప్టాప్లు జప్తు చేసిండ్రు. దానితో పాటు కర్నల్ ప్రసాద్ పురోహిత్, ఎవరైతే ఆర్మీ రిటైర్ మేజర్ అంటున్నామో, కర్నల్ ప్రసాద్ పురోహిత్ దగ్గర 1 ల్యాప్టాప్, దయానంద్ పాండే దగ్గర 2 ల్యాప్టాప్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని హేమంత్ కర్కరే చూసిన తర్వాత అసలు హేమంత్ కర్కరే షాక్ లోనేండు. ఎందుకు, అప్పటికే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ దేశభక్తి ముసుగులో ఈ దేశంలో ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు, వీళ్ళకి ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు, ఈ దేశ సంస్కృతిని వీళ్ళే కాపాడుతున్నట్టు ప్రచారం చేస్తుంది, పెద్ద మొత్తంలో పనిచేస్తుంది. హేమంత్ కర్కరే జప్తు చేసినటువంటి 3 ల్యాప్టాప్లలో అది ఓపెన్ చేసిన తర్వాత హేమంత్ కర్కరే షాక్ లోనేడు. అసలు ఆయనకు అర్థం కాలేదు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభినవ్ భారత్ లాంటి సంస్థలు, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో పనిచేసే అభినవ్ భారత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చిందని హేమంత్ కర్కరే ఆ 3 ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను బట్టి నిర్ధారణ చేశాడు. నిర్ధారణ చేయడంతో పాటు ముంబై హైకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు దాంట్లో మొత్తం ఆ 3 ల్యాప్టాప్ లో 40 ఆడియో వీడియోలు ఉన్నాయి. ఆ 40 ఆడియో వీడియోలో 3 ఆడియో మరియు వీడియోలు దాన్ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకొని ముంబై హైకోర్టు కు సబ్మిట్ కూడా చేయడం జరిగింది చార్జ్ షీట్ లో. అర్థమైందా? ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ భారతదేశంలో నాటి నుంచి నేటి వరకు, ఇప్పుడు స్వతంత్రం వచ్చినాకనే కాదు, నాటి నుంచి ఈ ఆర్యులు దేశానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దాడి ఎవరి మీద జరిగినా ఆర్య బ్రాహ్మణుల మీద తప్ప మిగతా ఎవరి మీద జరిగినా, ముఖ్యంగా హిందువుల మీద జరిగినా, అవన్నీ ఈ ఆర్యులే జయించారు. ఓకే, సింపుల్. ఆర్ఎస్ఎస్ నథింగ్ బట్ ఆర్యుల సంస్థ, సింపుల్. ఆర్య బ్రాహ్మణుల సంస్థ, చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణులు, నార్త్ ఇండియన్ తెల్లతోలున్న బ్రాహ్మణులు. దేశంలో పేలిన ప్రతి బాంబు 2008లో హేమంత్ కర్కరే మాలేగావ్ బాంబు పేలుడిని తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, వీళ్ళందరూ బయటపడ్డప్పుడు వీళ్ళ దగ్గర నుండి సేకరించినటువంటి ల్యాప్టాప్ లో వాళ్ళు జరిపినటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ రికార్డ్ అయిన మీటింగ్స్ ను చూసి హేమంత్ కర్కరే షాక్ అయిపోయాడు.
ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చింది. హైదరాబాద్ లో పేలిన బాంబులు ఆర్ఎస్ఎస్ పేల్చింది. అజ్మీర్ లో పేలిన బాంబు ఆర్ఎస్ఎస్ పేల్చింది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ల్యాప్టాప్ లో ఉంది. ఆ ల్యాప్టాప్ ను సేకరించాడు, దాన్ని వర్డ్ లో కన్వర్ట్ చేశాడు. ఆ తర్వాత హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడు. 2011లో హతమయ్యాడు. ఓకే, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, ఇంక్లూడింగ్ చైనా తోటి వీళ్ళే చేయించారని అంట. ఇప్పుడు కూడా చేయించుంటాం. తీవ్రవాదుల దాడుల పేరిట ఆర్ఎస్ఎస్ హతం చేసింది అనేది చూడాలా. దాని మీద కూడా ఈ ఆఫీసర్ హూ కిల్డ్ కర్కర్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. దాంట్లో క్లియర్ గా సమాచారం ఇచ్చాడు. ఖచ్చితంగా హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడుల్లో చనిపోలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే చంపారు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన అక్కడ వాడినటువంటి బుల్లెట్స్ కావచ్చు, ఫైర్ చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు, తీవ్రవాదులు ఉన్నటువంటి డైరెక్షన్ కావచ్చు, అన్ని కోణాల్లో ఆ పుస్తక రచయిత మాజీ పోలీస్ అధికారి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులు హతం కాలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాల్చి చంపారని కంక్లూషన్ కి వచ్చాడు హుకిల్ కర్కరేలో. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు ఉన్నా ఆధారం ఉన్న వాళ్ళని కూడా చంపేస్తారు. గుడ్ ఎగ్జాంపుల్ గోద్రాలో హోంశాఖ మంత్రి హిరేన్ పాండ్యన్. ఆయనేమో ముస్లిం కాదు, ఆయనేమో పాకిస్తానోడు కాదు, చైనోడు కాదు. ఆయన జన్యున్ ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి. దట్ టు బి అతను ఒక బ్రాహ్మణ అధికారి. కులం ప్రస్తావన చేయకూడదు. మేమెప్పుడు యాక్టివిస్టులు మాట్లాడేటప్పుడు బ్రాహ్మణ అనే పేరు వాడతాం. మా పోరాటం బ్రాహ్మణవాదంతో, మా పోరాటం బ్రాహ్మణవాదంతో, బ్రాహ్మణులతో కాదు. అందరు చెడ్డ వాళ్ళు అన్నట్లేదు. వాదం చెడ్డది, వాదంతో పోరాటం చేస్తున్నాం. ఆ వాదం చెడ్డ కార్యాలయంలో అంటే వీఆర్ ఫైటింగ్ విత్ ద బ్రాహ్మిన్ ఐడియాలజీ, ద బ్రాహ్మిన్ సుప్రీమసీ ఐడియాలజీ. ఓకే, సో బ్రాహ్మణులు కూడా 1-2% మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ గురించి మేము మాట్లాడతలేం. కరెక్ట్. సో అయితే ఇక్కడ ఓవరాల్ ఆ బ్రదర్ చెప్పిన, కాంబ్లే బ్రదర్ చెప్పిన దానిలో మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో జరిగిన ఇంక్లూడింగ్ చైనా, పాకిస్తాన్ తోటి జయిస్తుంది ఈ దుర్మార్గులు, ఈ ఆర్యులే. ఓకే, సో ఈ నిజమైన దేశభక్తులకి తట్టుకోలేకపోతున్నాం. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. ఆర్య ఈజ్ నాట్ హిందూ. సింపుల్. ఇంకో పోలీస్ అధికారి చెప్తుంది, విందాం. बिल्किस बानो का गैंग रेप, ये सब पता 2000 के आसपास उसकी बेटी को मार दिया गया, 7 शायद और लोगों को मार दिया गया, उसकी फैमिली के 14 लोगों को. सो गैंग रेप विद मास मर्डर. इस केस को गुजरात में चला नहीं पाई सरकार, वहाँ एटमॉस्फेयर खराब था. महाराष्ट्र में चलाया गया, इसमें 11 लोगों को आजीवन कारावास हुई. पिछले साल ये सुनने में आया उनको माफ कर दिया गया, जितनी सजा भुगती उनको छोड़ दिया गया. वो आरोपी बाहर निकल रहे हैं जेल से, तो उनको हार पहनाए जा रहे हैं. सारे देश में लोगों को बड़ा आक्रोश आया. गैंग रेप एंड मास मर्डर और को तो हार पहनाया जा रहा है. पीआई फाइल किया और भी 2 PILs फाइल हुई. अब ये केस सुप्रीम कोर्ट में आया. वो 11 लोगों ने, इतने पावरफुल एडवोकेट्स, कोर्ट ने कहा कि वो 11 को जो रिमिशन दिया गया वो गलत है. सुप्रीम कोर्ट ने एक्सेप्ट किया और वो जो 11 गैंग रेप के आरोपी हैं, मास मर्डर के आरोपी हैं, उनको जेल में वापस भेजा. इसमें 2 मैसेजेस बहुत क्लियर. महिला अत्याचार जो है उसमें धर्म जाति का वो नहीं है. ये सेंटेंसिंग जज था, उसका ओपिनियन लेना चाहिए आपको वो बाहर छोड़ने के लिए. उसका ओपिनियन इनको छोड़ने के विरुद्ध था. CBI की जिस इन्वेस्टिगेटिंग ऑफिसर ने इन्वेस्टिगेट किया था उसने भी अपोज किया था. फिर भी गुजरात सरकार ने छोड़ दिया. सबको डर क्यों लगा था इस केस का? लोग डरा रहे थे. लोग क्यों डरा रहे थे? तो तुम रिटायर हो. दूसरा, एक टाइम हिंदुत्व का राज है, महिला तो मुस्लिम है, हमारे अगेंस्ट आ जाएंगे ये सारे रिलीजियस एलिमेंट्स. और मेरे सारे ग्रुप को लगा कि इस केस में ना रिलीजन डजंट मैटर. అర్థమైందా? అంటే ఇక అట్లా ఎవరినైనా చంపేస్తారు. వాళ్ళ బ్రాహ్మణ సుప్రీమసీని ఎవరు ప్రశ్నించినా, లేకపోతే వాళ్ళ యొక్క వికృత చేష్టల్ని ఎవరు ఇది చేసినా, వాళ్ళ విక్టిమ్స్ తో పాటు న్యాయం కావాలని కోరేటోళ్ళని కూడా చంపేస్తారు. అంటే ఎంత దుర్మార్గులు అర్థం చేసుకోండి. అక్కడ యూపీలో అదేంది బిడ్డను చంపిన తల్లిదండ్రులు కేసు పెడితే తల్లిదండ్రులు చంపేశారు. ఏది ఆమె పేరేంది, అమ్మాయి పేరు దళిత గర్ల్, ఆమె పేరు మర్చిపోయారు. సో ఇట్లా ఈ దుర్మార్గులు అన్నట్టు వీళ్ళు. खून की होली आप जैसे पॉलिटिशियन खेलते हैं, पुलिस नहीं. मंदिर मस्जिद के नाम पर देश को लड़वाया किसने? तुमने. बिहार में यादवों को ब्राह्मण से, यूपी में ठाकुरों को दलित से, और गुजरात में हिंदू को मुसलमान से लड़वाया किसने? तुमने. चंद वोटों की खातिर भाई से भाई को लड़वाकर उनकी लाशों पर सत्ता की रोटी सेकना आप जैसे नेताओं का काम है. खून की होली आप जैसे
व्हाट्सएप माफिया के मेनली 4 डिपार्टमेंट्स हैं। पहला डिपार्टमेंट है रेशियल या रिलीजियस प्राइड। एक आम आदमी को बहकाने के लिए शुरुआत से नफरतखोर मैसेजेस काम नहीं करेंगे। शुरू के मैसेजेस प्राइड पर फोकस करेंगे ताकि आप इनके जाल में फंसो। ये देखो हम हिंदू कितने महान लोग थे, हम सब कुछ जानते थे। हमारा इतिहास दुनिया का सबसे महान इतिहास है और हमारा कल्चर दुनिया का सबसे बेस्ट कल्चर है। डिपार्टमेंट नंबर 2, विक्टिमाइजेशन और सेल्फ पिटी। एक बार आपको गर्व और अहंकार के इमोशन से नहला दिया गया तो उसके बाद आपको विक्टिम बनाया जाता है। ऐसे मैसेजेस आपके पास आते हैं जो बताते हैं कि कैसे सदियों से हम हिंदुओं पर अत्याचार हो रहा है। ये देखो हम कितने बड़े विक्टिम हैं। हजारों सालों से इन लोगों ने हमें कभी उठने नहीं दिया ऊपर। एक बार आप इस पे विश्वास करने लग गए కరెక్ట్ కాకపోతే ఎవరు చేసిండ్రు, ఎవరు ఆర్యులు చేస్తున్నారు మమ్మల్ని హిందూ మూలవాసులని అనార్యులని. डिपार्टमेंट नंबर 3, यू आर इन डेंजर। आप पर ना सिर्फ सदियों से अत्याचार हो रहे हैं बल्कि आप आज अभी भी खतरे में हो। हर हफ्ते हर दिन आप पर झूठे मैसेजेस की बौछार करी जाती है। ये देखो ये आपके घरों के अंदर आपको मार देंगे। ये देखो वहां पर क्या हुआ। ये देखो वहां पर कैसे साधुओं को मार दिया। आपके साथ भी हो सकता है किसी दिन। और कौन है ये लोग जो आपके पीछे पड़े हैं? ये मुस्लिम्स हैं, क्रिश्चियंस हैं, खालिस्तानी हैं और जो आदमी एंटी बीजेपी है वो सब इनके साथ मिले हुए हैं। कांग्रेस, आम आदमी पार्टी, सारी ऑपोजिशन पार्टी, इंटरनेशनल एजेंसी सब आपके खिलाफ है। आप खतरे में हो और जब ये डर आपके अंदर भर दिया जाएगा, इस डर को बचाने के लिए आएगा डिपार्टमेंट नंबर 4, मोदी की कल्ट ऑफ पर्सनालिटी। कौन आपको बचाएगा? मोदी जी आपको आकर बचाएंगे। मोदी जी हमारे लॉर्ड एंड सेवियर है। व्हाट्सएप मैसेजेस पर आपको एहसास दिलाया जाएगा कि मोदी कोई इंसान नहीं, वो तो कृष्ण के अवतार है, राम के अवतार है। అర్థమైందా హౌ ద థింగ్స్ వర్క్? ఓకే, ఎస్ నేను అంటున్నా, ఎస్ ఏది ఆర్యులతోటి అందరికీ డేంజరే ఉంది. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, యూదులు, లేకపోతే బుద్ధిస్టులు, జైనులు, సిక్కులు, అట్లనే అందరికంటే ఎక్కువ థ్రెట్ ఉన్నది హిందువులకి, అనార్యులకి, మూలవాసులకి, రాక్షసులకి, అసురులకి. ఓకే, కాబట్టి ఆర్యులని వాళ్ళ దేశానికి పంపించాల్సిందే, వెళ్ళగొట్టాలి. వీడు ఏం చేసినావురా, నీకు ఎందుకు ఓటేయాలని అడిగితే ఏం చెప్తుండదు చూడు ఈ బీజేపీ. गंदगी को मुद्दा ना बनाकर, बेरोजगारी को मुद्दा ना बनाकर, इलाके में पानी की भारी कमी है इसको मुद्दा ना बनाकर, सिर्फ मंदिर पर राजनीति करके आप ध्रुवीकरण करना चाहते हैं। सांसद ने कहा कि भारत మనకి ఎందుకు ఓటేయాలి, మందిరం పేరు చెప్పి రాజకీయం చేస్తున్నాం అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ పోతున్నాడు. ఇది దుర్మార్గులు. సో ఇది జమ్మూ కాశ్మీర్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు మోడీ, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ ప్రియతములను కోల్పోయిన వారికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తాము, వారిని వదిలిపెట్టాను నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సౌదీ అరేబియాలో ఎందుకు పోతున్నావు, ఇన్ని దేశాలు ఎందుకు తిరుగుతున్నావు, ఏ దేశంతో ఏం డీల్ చేసుకొచ్చినావు? ఫస్ట్ థింగ్, డబ్బులను వేస్ట్ చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. మళ్ళీ మా మోడీ 18 గంటలు పని చేయడం, 24 గంటలు పని చేస్తున్నా అంటున్నారు, రైట్? సో ఎప్పుడు చూసినా విదేశాలు ఉంటాడు. తర్వాత మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, ఎన్ని రోజులలో మనకి ఈ దీనికి సంబంధించి దోషులకు శిక్షలు వేస్తాడు, ఆధారాలు పబ్లిక్లో పెడతాడు, ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు అవుతుంది? ఇది ఆనే కాదు, అది ఎన్నడికి కాదు. ఆలోచించండి మిత్రులారా. ఇది చూడండి ఎట్లా చేస్తారు ఆర్ఎస్ఎల్. दोस्तों एक वीडियो बहुत ज्यादा वायरल हो रहा है, इसको देखिए। दोगले हिंदुओं बच गए तुम लोग इस बार, हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं ने बचा लिया, नहीं तो राहुल हमें आरक्षण देता, अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी, मगर 5 साल और सही, बनेगी अल्लाह की रहमत। आपको पता है इसका नाम क्या है? అర్థమైందా? ఆయన చూస్తే ఎట్లున్నాడు, అచ్చం ముస్లిం లెక్క లేడు, మీసాలు, ఈ టోపీ, కాటక, రైట్, ఆ ఎక్స్ప్రెషన్స్, రైట్. धीरेन्द्र राघव जो इस तरीके की वीडियो फैला रहा है जिससे कि समाज के अंदर नफरत बढ़े, जो इन अंधभक्तों का अक्सर काम हुआ ही करता है। इसके चैनल पर व्यूज नहीं आते तो ये इसने सोचा हिंदू मुस्लिम कर लेते हैं। अभी से कुछ दिन पहले अब की बार 400 पार की वीडियो बना रहा था, जो कि इनकी 300 पार भी नहीं कर पाए। सरकार 400 पार, इससे पहले कि ये वीडियो और अंधभक्तों तक पहुंच जाए, वो अपने अंधभक्त सर्कल व्हाट्सएप यूनिवर्सिटी में इसको शेयर करें। आप इसको पहले ही अंधभक्तों तक पहुंचा दीजिए, जिससे कि नफरत फैलने से पहले ही उनका झूठ जो है वो एक्सपोज हो जाए। दोस्तों एक वीडियो बहुत అర్థమైందా? వాడు హిందువే, వాడి పేరు హరి రాఘవ్ అని ఉన్నాడు. ఓకే, వాడు అట్లా ముస్లిం కేశం వేసుకొని రెచ్చగొడుతున్నాడు.
ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, నిజంగా ముస్లింలు చేస్తారని. ఇలా యొక్క ఇది ఇక మనకి మోడీ ఉంటేనే రక్షణ ఉంటుందని చెప్పి హిందువులందరూ వీళ్ళకేయాలి. వీడు ఎన్ని దోసుకునే అన్ని మర్చిపోవాలి, ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిని మర్చిపోవాలి. కాంగ్రెస్ వాడు 9 రూపాయలు పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకుంటే వీడు 33 రూపాయలు చేసిండు. కాంగ్రెస్ వాడు 3 రూపాయలు 50 పైసలు డీజిల్ మీద ట్యాక్స్ తీసుకుంటే వీడు 33 రూపాయలు చేసిండు, 10 రెట్లు పెంచాడు. అప్పుడు ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ $100 ఉన్నా మనకి 70 రూపాయలకు పెట్రోల్ వచ్చింది. ఇప్పుడు $70 ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ ఉన్నా మనకి 100 దాటుతున్నది. అర్థమైందా? అంటే ఎవరి నిజాయితీ ఏందో మనం గమనించాలి. राम मंदिर को और मुख्यमंत्री योगी आदित्यनाथ को बम से उड़ाने की धमकी दी गई थी 2 आदमियों द्वारा, जिनका नाम था आलम अंसारी खान और जुबेर खान। जब यूपी एसटीएफ ने जांच करी तब जाकर के पता चला कि ये दोनों आदमी मुसलमान नहीं बल्कि हिंदू हैं, जिनके असली नाम है तहर सिंह और ओम प्रकाश मिश्रा। और इन सब के पीछे का जो मास्टरमाइंड है वो मेंबर है गौ सेवा परिषद का, जिसका नाम है देवेंद्र तिवारी। ऐसे लोग जो है लगातार मुस्लिमों को बदनाम करने की कोशिश कर रहे हैं। ऐसा पहली बार नहीं हुआ है, कई मौके पर देखा जा चुका है कि हिंदू अपने मंदिरों में खुद भी फेंकते पाए गए हैं। ये सिर्फ इसलिए करते हैं ताकि देश का माहौल खराब किया जा सके, हिंदू मुस्लिम किया जा सके। आखिर ये लोग ऐसा क्यों करते हैं? नीचे कमेंट करके बताइए कि हिंदू मुस्लिम करने से किसको लाभ मिलता है। వీళ్ళంతా చేస్తున్నారు మళ్ళీ బ్రాహ్మిన్సే. అటు తివారి అన్నాడు కదా, బ్రాహ్మిన్. ఓకే, గోరక్షణ సమితి అని పెట్టుకున్నాడు. అంటే మొత్తం హిందువుల సొమ్ముని కొల్లగొడుతున్నది, హిందువులని లేబర్ పని చేయించుకుంటున్నది, క్షత్రియులతోటి, వైశ్యులతోటి, శూద్రులతోటి ఈ బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు. భారతదేశంలో అన్ని బీఫ్ కంపెనీల వాళ్ళు ఈ ఆర్య బ్రాహ్మణులే. అర్థమైందా? ఎందుకు వేరే వాళ్ళు ఆవు చంపుకొని తింటే వీడు అమ్ముకోలేడు, ఎక్స్పోర్ట్ చేసుకోలేడు. ఇస్కాన్లో మొత్తం ఉండే ఆ యొక్క ఆవులన్నింటినీ ఎక్స్పోర్ట్ చేస్తుంది వీళ్ళే. అంటే దేశంలో ఉన్న ఎలాంటి సంపద అయినా ఏ సోర్స్ నుంచి వచ్చినా, అది మాంసం అమ్మితే వచ్చినా, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చినా, భూమిలో ఖనిజాలు అమ్మితే వచ్చినా, ఎనీ లేకపోతే ట్యాక్సులు అయినా సరే, ఎవ్రీథింగ్ దే వాంట్ టు లూట్ దీస్ ఆర్య బ్రాహ్మిన్స్. సో బిగ్గెస్ట్ నష్టం జరుగుతుంది హిందువులకే, మూలవాసులకే. ఈ హిందువులు గ్రహిస్తలేదు, ఆర్యులు వేర్రా హిందువులు వేర్రా అని నెత్తి నొరగొట్టుకుంటున్నాను. వీళ్ళకేమో అర్థమవుతలేదు నా కొడుకులకి. मुसलमानों ध्यान देना, बाबरी मस्जिद की जगह बनी हुई मंदिर को बम से उड़ाने की धमकी देने वाले यही दोनों लड़के हैं। मोदी योगी को ईमेल करने वाले यही दोनों हैं, जो भारत में नफरत फैलाने की कोशिश करे। इतनी गंदी साजिश किए हम मुसलमानों को बदनाम करने के लिए मुसलमान के नाम से फेक ईमेल आईडी बनाकर मोदी योगी को धमकी दिए। लेकिन जब यूपी एसटीएफ ने जांच करी तो ये दोनों मुसलमान नहीं बल्कि हिंदू निकले, जिसका नाम आलम खान नहीं तहर सिंह है, जुबेर खान नहीं ओम प्रकाश मिश्रा है, और इनके पीछे का मास्टरमाइंड गौ रक्षक देवेंद्र तिवारी है, जो अपने भारत के लोगों में नफरत फैलाने की कोशिश करता है। मैं तमाम मुसलमानों से गुजारिश करता हूं कि इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें ताकि भारतीय सरकार इन लोगों को कड़ी से कड़ी सजा। సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయి? అసలు భారతదేశంలో దాడులు చేస్తున్నది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. సింపుల్. వీని పేరేంది? వలపు వలలో చిక్కి పాక్కు భారత రహస్యాలు వ్యక్తి అరెస్టు. ఓకే, ఏం పేరు? భారత రక్షణ రహస్యాల్ని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్న రవీంద్ర అనే వ్యక్తిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. యూపీలోని ఫిరోజాబాద్లో ఆర్డినెన్స్ అంటే ఆయుధాలు తయారు చేసే కంపెనీలో పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నేహా శర్మ పేరుతో ఐఎస్ఐ విసిరిన వలపు వలలో చిక్కుని కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడని అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాలని అతడి ఫోన్ నుంచి రికవరీ చేశామని, అతడి సహాయకుని అరెస్ట్ చేయాలని ఐఎస్ఐఏ ఫండింగ్ ఇస్తుంది. ఓకే, ఐఎస్ఐ వీళ్ళు ఒక టీం వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? ఇది ఇంకా ఉన్నాయి చూడు. ఒక్క నిమిషం, కొన్ని చూపెట్టింది లేదు. ఇదైతే తెలిసిందే కదా, ప్రజ్వల్ రేవన్న ఎంతమందిని రేప్ చేసిండు అనేది. ముసలాం అని కూడా వదిలే. ఇక ఇదైతే ఏ బీజేపీ వర్కర్ హ్యాస్ డిటైన్డ్ ఇన్ కర్ణాటక హూ వాజ్ అలెజ్డ్లీ లింక్డ్ టు 2 సస్పెక్ట్స్ ఇన్ రామేశ్వరం క్యాఫే బాంబ్ బ్లాస్ట్. ఓకే, ఇతను హస్తం ఉంది. బీజేపీ అతను రామేశ్వరం క్యాఫేలో బాంబు పెడదామని ట్రై చేసిండు. రైట్, బీజేపీ వర్కర్ డిటైన్ ఇన్ రామేశ్వరం క్యాఫే బ్లాస్ట్ కేసు పెట్టిండ్రు. అర్థమైందా? NIA has detained Sai Prasad, a BJP worker in Rameshwaram Cafe blast case. Sai Prasad has been taken for questioning by the NIA. No national news will show you this. ఇవి చూపెట్టారు గోడి మీడియాలో. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబులు, ఆయుధాలు, బాంబు సామాగ్రి. ఎక్కడిది? కేరళ.
కేరళ. తిరువనంతపురం శబరిమల అంశాన్ని ఉపయోగించుకుని కేరళలో పాగా వేయాలని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ దిశగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తిరువనంతపురంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయుధాలు, బాంబుల తయారీకి ఉపయోగించే సామాగ్రి బయటపడడం దీనికి మరింత ఊతమిస్తోంది. అర్థమైనా? ఇంకా పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి కానీ నేను చదువుతా ఫాస్ట్. లేకపోతే ఈ నెల 2న కేరళకు చెందిన 2 మహిళలను ఓకే సో సీసీ ఫుటేజ్లో దొరికిండ్రు అని చెప్తున్నాడు, చూపెడుతున్నాడు. ఓకే. తర్వాత మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సంచలన ప్రకటన. ఆర్ఎస్ఎస్ మరియు విహెచ్పి దేశమంతటా బాంబు పేలుడు చేయాలనుకున్నాయి. నేను బాంబులు తయారు చేయడంలో కూడా శిక్షణ పొందాను. సో ఒక ఇది బోల్తా హిందుస్థాన్ అని బాగా చెప్తుండే, దాన్ని మూసేపించారు. ఎవడు వాస్తవాలు చెప్తాది. ఇగో ఆర్ఎస్ఎస్ అధిపతి అనుమతితోటే బాంబు దాడులు చేశాను అసీమానంద. అర్థమైందా? ఏది 2007లో సంజౌతా ఎక్స్ప్రెస్ లో బాంబు దాడులు చేసి 68 మందిని పొట్టన పెట్టుకున్న కిరాతకుడు స్వామి అసీమానంద కారవాన్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అనుమతితోనే ఈ ఘాతకాలకు పాల్పడ్డానని పేర్కొన్నాడన్న విషయం ఈ పత్రిక ఆడియో టేప్లతో సహా బయటపెట్టింది. 2005లో సూరత్లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలో మోహన్ భగవత్, ఇంద్రేష్ కుమార్ తదితరులు అసీమానందను అతని సహచరుడు సునీల్ జోషిని కలిశారని. అర్థమైందా? ఆ డీటెయిల్స్ అన్నీ ఎట్లా ప్లాట్ చేసి ఎట్లా బాంబు పెట్టిరు అనేది. ఓకే. ఇక 2008లో మాలేగావ్ పేలుళ్ల కేసులో A1 నిందితురాలు భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విచారణకు గైర్హాజరు. అర్థమైందా? రామేశ్వరం క్యాఫే చెప్పిన ఏది ఏముందిరా రామేశ్వరం క్యాఫే పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఐఏ బీజేపీ కార్యకర్తగా ఉన్న సాయి ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. తీర్థహల్లిలోని ఓ మొబైల్ షాపుకు చెందిన 2 యువకులకు పేలుడుతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన అధికారులు ఇటీవల విచారించారు. వీరికి సాయి ప్రసాద్తో పరిచయం ఉన్నట్లు తేలడంతో అతన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? భారతదేశంలో దాడులు ఎవరు చేయిస్తున్నారు? ఇంతకుముందు చెప్పినాయి, ఈ పేరు చెప్పిన కదా, సరోజ్ ఏదో సంథింగ్. సో ఇక కాకుండా ఇక వీళ్ళ అక్రమాలు ఏమేం చేశారు అనేది గతంలో చెప్పిన బీజేపీ వాళ్ళు. ఓకే. ఏది బీజేపీలో చేరాక వీరి పేరు కేసులు మాయమైనవి. యశ్వంత్ జాదవ్, ప్రతాప్ సర్నాయక్, సీఎం రమేష్, సుజనా చౌదరి, సుబేందు అధికారి, ముకుల్ రాయ్, భావన గౌలి అండ్ జ్యోతిరాదిత్య సింధియా. ఓకే. ప్రతిపక్షం ఉంటే వాళ్ళ ద్రోహులు. హీరో అప్పుడు ఇండియా టుడేలో వచ్చింది, అమెరికా వీసా రద్దు చేసింది. ద హీరో ఆఫ్ హేట్రెడ్, విద్వేష పురుగు అని అర్థం. అర్థమైందా? సో ఎవరు చేస్తున్నారు? ఇక చూడు, ఈయన ఐపీఎస్ అధికారి క్లియర్ చెప్తున్నాడు. ఎవరు ఈయన? ఏంది? సంజీవ్ భట్. ఈయన కూతురే మాట్లాడింది ఇంతకుముందు. 30 ఏళ్ళ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆధారం బయట పెడతాడు ఆయన. గోద్రా మోడీ చేయించాడు ఆయన. వీడు బీజేపీ బ్రిడ్జ్ చరణ్ ఏం పేరు బ్రిడ్జ్ చరణ్ ఏదో ఉంది కదా, బ్రిడ్జ్ భూషణ్, నేను హత్య చేసిన అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు ఏడ్చినా కానీ ఎవరు చర్య తీసుకోవాలి. ఈయన భారత ఆర్మీ మాజీ చీఫ్ శంకర్ రాయ్ చౌదరి ఏమంటున్నాడు? ఇది పుల్వామా ఘోరం, మోడీ పాపమే. ఆర్మీ చీఫ్, మాజీ ఆర్మీ చీఫ్ కమల్ హాసన్ గారు ఏమంటున్నారు? స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది గాడ్సే, నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా కమల్ హాసన్. అర్థమైందా? ఉగ్రవాదే కాదు, ఉగ్రవాదిని వెనుకేసుకు వచ్చేవారు కూడా ఉగ్రవాదులతో సమానం. ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం. పాక్ రహస్య సమాచారం కేసులో సంఘ్ కార్యకర్త కురుల్కర్ అరెస్టు. అంటే ఎంత దుర్మార్గులో దయచేసి అర్థం చేసుకోండి. ఇక మణిపూర్ అయితే ఇక 7 దాకా ఎంత ఘోరంగా అయిందో మనం చూసినాం. ఏది ఎవడు బాబు బజరంగి, వాడిని విడుదల చేశారు. ఆధారం పట్టుకున్న సంజీవ్ భట్టిని మాత్రం లోపలేశారు. అర్థమైందా? 2002 గుజరాత్ అల్లర్లలో 97 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు, నిర్దోషిగా విడుదలయ్యాడు. వాడు బాబు బజరంగి. సంజీవ్ భట్ గుజరాత్ 2002 అల్లర్లపై దర్యాప్తు చేసి మోడీ ప్రభుత్వ ప్రమేయాన్ని బహిర్గతం చేశాడు. జీవితకాలం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అర్థమైందా? ఇంత ఘోరమా? ఇంత ముందు పెట్టిన ఆయన ఏది సత్యపాల్ మాలిక్ పుల్వామా దాడి. చూద్దాం. ఇది పుల్వామా. వీళ్ళందరూ ఎవరు చచ్చిపోయిన వాళ్ళు? హిందువులు కాదా? సిక్కులు ఉన్నారు కానీ మోస్ట్లీ హిందువులు ఎక్కువ ఉన్నారు.
ఇది వీళ్ళ కల్చర్. గన్ను పట్టుకొని పోతుండు, ఉన్న కాల్చిండు, అప్పుడు పారిపోయిండు చంపేసి అమిత్ షా. అంటే ఎవరి శైలి అయిపోయి రాజ్యం ఉందో అర్థం చేసుకోండి. తర్వాత ఇక చూడు వీడు ఏమంటాడు, మన యొక్క విదేశాంగ శాఖ మంత్రి, చైనాతో గెలవలేం, వాళ్ళది పెద్ద ఎకానమీ, మనమేం యుద్ధం చేయలేం, వారితో యుద్ధం చేస్తే భారత్ గెలుస్తుందా? ఇట్లాంటి వాళ్ళ శైలి మన దేశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ దాడి వాళ్ళంతా వాళ్ళు చేసినరా లేకపోతే వీళ్ళే చేయించినరా తెలియదు. నిష్పక్షపాతం విచారణ జరగాలి. ఎవ్వరి ఏ హిందూ ప్రాణాలు పోవద్దు. కానీ మరి నాకు అర్థం కాదు మిత్రులారా, దయచేసి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఈ మూలవాసన మీద జరుగుతున్నాయి, అనారీల మీద జరుగుతున్నాయి, కానీ బ్రాహ్మణుల మీద ఎందుకు జరుగుతలేవు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకడు మధ్యప్రదేశ్లో ఒకడు ఉచ్చవోసాడు ఒక గిరిజన మీద, ఉచ్చవోసినాడు బ్రాహ్మణ్, ఈ ఆర్య బ్రాహ్మణ్. ఓకే, మరి ఇంకో వాడు ఎందుకురా అంటే వాడు తాగిపోసిండు అంటున్నారు. మరి తాగైనా సరే ఇంకో బ్రాహ్మణ్ మీద పోయొచ్చు కదా. ఏ బ్రాహ్మణ స్త్రీ అన్న దేవదాసి అయిందా చెప్పండి. అంటే ఏం చెప్తున్నా, దీస్ బ్రాహ్మిన్స్ ఆర్ డిఫరెంట్, హిందూస్ ఆర్ డిఫరెంట్. హిందువులకి చచ్చిపోయినా ఈ ఆర్యులకు బాధ కాదు. ఈ ఎడి గోదలు అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు వేర్రా మనం వేర్రా అని చెప్తున్నా. వాళ్ళు మనం ఒకటైతే మనం కూడా పూజారులం అవుతాం, మనం కూడా జడ్జిలం అవుతాం, మనం కూడా ఇంకోటి అవుతాం. కామన్ సెన్స్. నీలా హరీష్ బ్రదర్, నోట్ల రద్దు చేయొద్దు, దానివల్ల దేశ ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పినా కూడా అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీని నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంటు నుండి బయటకు తోసేసి నోట్ల రద్దు చేశాడు దొంగ మోడీ. కరెక్ట్ బ్రదర్. నా అనుమానం ప్రకారం అరుణ్ జైట్లీని, సుష్మా స్వరాజ్ని కూడా చంపింది ఈ మోడీ అమిత్ షా కలిసే చంపారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఎవరు ఎదురు ఇప్పుడు అయితే పేరేంది అద్వానీ అయితే నోరు మూసుకున్నాడు కదా. సో వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళు ఒక ముందు జనరేషన్ తరం ఉన్నారు, మరి వాళ్ళ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఇంత ఘోరంగా లేకుండే ఒక ముందు జనరేషన్ బీజేపీ వాళ్ళు. వాజ్పేయి గారు కూడా తన కోడలు ఆమె యొక్క జార్ఖండ్లో ఆమె క్లియర్గా చెప్పింది. వాజ్పేయి గారు కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పి బాధపడ్డాడంటే ఈయన ఎందుకు నేను గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన అని చెప్పి. అంటే ఎంత కిరాతకుడు అనేది ఇక్కడ గమనించాలి. ఓకే, ఎస్ బ్రదర్. మళ్ళా డేటా కూడా చెప్పడు. అంటే అది ఎందుకు చేసిండు, దేశ ప్రజల సంపద అంతా తీసుకుని అదాని పేరు మీద అదానికి 15% ఇస్తాడు. అందులో దోసుకున్న దానికి 85% మోడీ కుటుంబ సభ్యులకే పోతుంది. అది మన కేజ్రీవాల్ గారు అసెంబ్లీలో చెప్పారు. మన దగ్గర 20 నిమిషాల వీడియో కూడా ఉంది దానికి సంబంధించి. అగ్నిపర్తి విషయంలో అభ్యర్థుల వయసు పెంచాలి, అగ్నివీర్ అని అభ్యర్థులు బతిమాలుతుంటే రఘునందన్ రావు నేను మీకు సపోర్ట్ చేస్తా అని మాట ఇచ్చి తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రొటెస్ట్ చేస్తే సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కాల్పుల్లో 6 యువకులు చనిపోయారు. కరెక్ట్ బ్రదర్. ఎవరు? నీలా హరీష్ బ్రదర్. కరెక్ట్ బ్రదర్. ఏమంటున్నారు? నీలా హరీష్ బ్రదర్. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లో జరిగినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మీద విచారణ కోసం కాంగ్రెస్ అప్పట్లో కేసు పెడితే ప్రస్తుత బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బెయిల్ మీద బయటకు తీసుకువచ్చి వకాలత్ పుచ్చుకున్నాడు. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లో జరిగినప్పుడు సిటీలో ఉన్న చాలా మంది కిషన్ రెడ్డి పేరు కూడా చెప్పారు. కరెక్ట్. వాళ్ళకి ప్రజలకు మంచి చేయడం తెలియదు కాబట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చి దాన్ని యొక్క ఏది హిందూ ముస్లిం చేసి మళ్ళీ గెలవాలని ప్రయత్నం, అంతే, అంత మించి ఏం లేదు. దాంట్లో ఎవరిని చంపుతున్నావు? అన్ని అందరిని, బ్రాహ్మణ్ని తప్ప అందరిని చంపుతున్నావు. ఇన్ని బాంబ్ బ్లాస్ట్లలో ఎంతమంది బ్రాహ్మణులు చచ్చిపోయారు నాకు చెప్పండి. వాడు రాడే, వాడు రిస్కే తీసుకోడే, వాడు పని చేయడే, అందరితో ముద్దు పని చేయించి దోసుకుంటాడు. కానీ నీలా హరీష్, మహమ్మదీయ జిన్నా పూర్వీకులు బ్రాహ్మణులు వాళ్ళ తాతగారి కాలంలో చేపల వ్యాపారం చేసేవారు అని ఆర్య బ్రాహ్మణులు కుల బహిష్కరణ చేసి అవమానించారు. ఆర్య బ్రాహ్మణులు ఏదో నాన్ వెజ్ తినరు అన్నట్టుగా పాకిస్తాన్ వేరే దేశంలో విడిపోవడానికి కారణము సావర్కర్ దొంగ ఉండకూడదు, రెచ్చగొట్టే రాజకీయాలు చేసి ఇక్కడి ప్రజలను ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేలా చేసి సామాన్య హిందూ ముస్లిం జనాలు వచ్చేలాగా చేశారు. తప్పని పరిస్థితులలో గాంధీ గారు బ్రిటిష్ మౌంట్ బాటన్ పాకిస్తాన్ వేరే దేశంలో ఇచ్చారు. ఇచ్చిన 6 సంవత్సరాలకే మహమ్మద్ జిన్నా లేదు, 1-2 yearsకే చనిపోయాడు అలీ జిన్నా. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఐడియా లేకుండే బ్రిటిష్ వాడు ఎందుకంటే వాళ్ళని ఎలగొడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోమంటారు అని చెప్పి హిందూ ముస్లిం కలిసి వాళ్ళని స్వతంత్రోద్యమ పోరాటం చేస్తే మేము వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి, ఎందుకంటే మేము వాళ్ళ పరిపాలించిన 60 దేశాల్లో పెద్ద దేశం భారతదేశమే. ఈ భారతదేశం నుంచి వాళ్ళకి అనేక రకాల లాభం అవుతుంది కాబట్టి వాళ్ళు పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏం చేశారు, బెంగాల్ని విభజించారు. ఇప్పుడున్న బీహారు, ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్, బీహార్లో కొంత ప్రాంతం, ఇవన్నీ కలిపి ఒరిస్సాలో కొంత భాగం, ఇవన్నీ కలిపి బెంగాల్ ఉండే. సో ఆ బెంగాల్ విభజించినప్పటి నుంచి హిందూ ముస్లిం అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. దాన్ని అక్కడి నుంచి దాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయింది వీళ్ళు, ఈ ఆర్య బ్రాహ్మణులు. ఓకే, సో ఆ క్రమంలో ఏది ఏమంటున్నావు జిన్నా. అయితే వేరే నాకు ఒక యూదుల నేను చాలా ఏమంటారు చరిత్ర గురించి చెప్తుంటే వింటుంటా. సో అబ్రాహమిక్ రిలీజియన్స్ అంటారు, అంటే ఇవి 3: ఇస్లాం, క్రిస్టియానిటీ అండ్ జుడాయిజం. సో ఈ మూడింటిని వ్యతిరేకించిన వాళ్ళని వెలివేశారంట. అబ్రహం కానీ వాళ్ళ వారసులు కానీ వెలివేస్తే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఈ బ్రాహ్మణ్స్ అని. అర్థమైందా? సో వీళ్ళ కల్చరు వీళ్ళంతా అంటే అదే పర్షియాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా ఒకటే ప్రాంతం సంబంధించిన వాళ్ళు. వీళ్ళు దాయాదుల్లాగా. ఓకే, వాళ్ళ యొక్క సంస్కృతము భాష ఓల్డ్ పర్షియా, వీళ్ళ భాష ఒకటే ఉంటుంది. ఓకే, సో అవస్థ, జెండ అవస్థ, ఇవన్నీ సంస్కృతము ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. ఇక్కడ రాజభాషలో కూడా ముస్లిమ్స్ మొఘళ్ళు పరిపాలించిన, ఇంకా అంతకుముందు ఇది వీళ్ళ పేరు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఒకరిద్దరు పరిపాలించారు, కానీ ఈ టర్కీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది పరిపాలించారు ఇది భారతదేశాన్ని. ఎవడు అని పేరు మర్చిపోతే కదా, ఈ యొక్క తురుష్కులు, మన తుగ్లక్ వంశస్థులు, వాళ్ళందరి లోపల ఏముండే అఫీషియల్ లాంగ్వేజ్? అయితే ఇద్దరే రాజ్యం మొత్తం పరిపాలన ఉండే, మంత్రులు అవంతా ఎవరు అయితే ఈ ముస్లిమ్స్, పర్షియన్స్, లేదు అంటే ఈ యొక్క బ్రాహ్మిన్స్. అయితే ఆ రాజభాష ఏముండే? అయితే పర్షియాల రాష్ట్రాలు లేకపోతే సంస్కృతుల రాష్ట్రాలు. అర్థమైందా? అది గుళ్ళైనా అయినా ఇంకో దగ్గర అయినా రాజభాష అయినా ఇదే పరిస్థితి. మరి సామాన్యులు వాళ్ళ యొక్క పాలీ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు అంతకుముందు, అయితే తర్వాత ఇక వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ యొక్క పర్షియన్స్ అండ్ ఈ యొక్క బ్రాహ్మిన్స్ అన్నదమ్ముల వాళ్ళు ఒకటే దగ్గర ఉండే. ఇస్లాం ఆ రాజ్యంలోకి వచ్చినాక ఆ ఇస్లాంని వాళ్ళు అంగీకరించని వాళ్ళు అక్కడి వాళ్ళు బహిష్కరిస్తే ఇక్కడికి వారిపోయి వచ్చారు. కొంతమంది సిరియాకు పోయినరు, కొంతమంది యూరప్కి పోయినరు, కొంతమంది భారతదేశంకి వచ్చారు. అంతకుముందు వచ్చింది ఇండస్ సివిలైజేషన్, అప్పుడు ఒక బ్యాచ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ వచ్చింది. అంటే వీళ్ళు ఒకటే. అబ్రహామిక్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి ఒకటే అన్నదమ్ముల పిల్లలు ఈ బ్రాహ్మణులు, ఆర్యులు. ఇరాన్ అనే పేరు, దాని పర్షియా ఉంటే ఇరాన్ మార్చుకున్నారు. ఇరాన్ అంటే అర్థం ఆర్యన్నే ఇరాన్ అన్నారు. అంటే వాళ్ళు ఒకటే, సింపుల్. మీకు ఇంకా ఆర్యుల గురించి పూర్తిగా అర్థం కావాలంటే పర్షియా చరిత్ర చదవండి, లేదు అంటే ఈ యొక్క ఏమంటారు ఈ జొరాస్ట్రియన్ గురించి చదవండి, ఈ యొక్క ఏమంటారు పార్సీల గురించి చరిత్ర చదవండి. మీకు మొత్తం అర్థమవుతుంది ఆర్యుల యొక్క మొత్తం కథ. అర్థమైందా? ఈ విగ్రహారాధన, అగ్నికి పూజ చేయడము, ఈ యొక్క పేగిజం అన్నారు, రీసెర్చ్ చేయండి. సో కాబట్టి వీళ్ళు మన దేశ పొల్లు కాదు, మన దేశం మీద ప్రేమ ఉండదు. వాళ్ళు తెల్లతోలు ఉన్నోళ్ళు. ఏదైతే ఆఫ్రికాలో ఎట్లయితే తెల్లతోలు ఉన్నోళ్ళు లేరో, భారతదేశంలో కూడా తెల్లతోలు ఉన్నోళ్ళు లేకుండే. అంటే ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఆలోచించండి. నీలహరీష్ రాజ్బోడా మంచి భక్తుడు, మీరే అర్థం చేసుకోవట్లేదు, నిజాలు మాట్లాడితే అది హిందువులను వ్యతిరేకించినట్టు అంటున్నారు. ఇది క్లారిఫై చేయాలి బ్రదర్. ఏది నేనేమంటున్నా అంటే ఇది ఇప్పుడు జనాలకు అర్థం. ఒక 1000 సంవత్సరాల నుంచి చెత్త నింపి అది ఆ చెత్త నుంచి ప్రజల్ని వాస్తవాలు తెప్పాలంటే టైం పడుతుంది కదా. ఒక్క రోజులో వాళ్ళ సబ్ కాన్షియస్ లెవెల్లో చెత్త నింపిన తర్వాత ఆ చెత్త నుంచి మళ్ళీ వాళ్ళని నార్మల్ చేయడానికి అంత ఈజీ ఒక్క రోజులో అయిపోతుందా? మనం వాస్తవం చెప్పాలి, చారిత్రక ఆధారంగా చెప్పాలి, రైట్? సో కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఇది యొక్క ఆర్యులు, ఈ రామాయణం మహాభారతం ఆర్యుల పుస్తకాలు, హిందువులే కావు. హిందువులు అయితే హిందూ శబ్దం చూపెట్టండి, అందులో వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తులలో చూపెట్టండి, రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, చారిత్రక ఆధారాలు చూపెట్టండి, రైట్?
ఏ చరిత్రకారుని నన్ను అడగండి, గుర్రాలు ఎక్కడ ఉంటాయి, వాటికి అత్యంత ప్రాధాన్యం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండేటి? భారతదేశంలో గుర్రాలు ఉండేనా? యాజ్ పర్ ద రీసెర్చ్ ఆఫ్ ద ఆర్కియాలజిస్ట్ అండ్ సైంటిస్ట్ ఎవ్రీబడి, ఇవి ఇప్పుడు కజకిస్తాన్లో అప్పుడు ఓల్డ్ పర్షియా కింద ఉండేది. ఓకే, ఆ కజకిస్తాన్లో ఉంటాయి. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్రానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. మంగోలియాలో కూడా గుర్రాలు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ మంగోల్ ఈజ్ నథింగ్ బట్ మొఘల్ యొక్క పూర్వీకులు. ఓకే, ఆ మంగోల్ రాజు ఇస్లాంని స్వీకరించిన తర్వాత వాళ్ళు ఇది అయింది. ఓకే, సో ఇది చెంగిస్ ఖాన్ కంటే పూర్వీకుల పేర్లు మంగోలియా పేర్లే ఉన్నాయి. ఓకే, అర్థమైందా? సో కాకపోతే వాళ్ళు దే ఆర్ గుడ్ ఎట్ ఈ హార్స్ రైడింగ్, యుద్ధ నైపుణ్యాలు బాగా నేర్చుకున్నారు. క్రూరులు. ఆ విధంగా వాళ్ళు ప్రపంచాన్ని జయించారు మంగోళ్ళు. ఓకే, మంగోల్ ఇస్ నథింగ్ బట్ మొఘల్ యొక్క పూర్వీకులు. సింపుల్. సో అయితే ఈ క్రమంలో గుర్రాలు ఎక్కడున్నాయి? అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా. అందులో ఈ కజకిస్తాన్లో ఇప్పటికీ గుర్రం మాంసం తింటారు, గుర్రాన్ని పూజిస్తారు. సింపుల్. అంటే దాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు గుర్రాన్ని. మరి అశ్వమేధ యాగం అనే కాన్సెప్ట్ మహాభారతంలో ఉందా లేదా? అది ధర్మరాజు ఇంకో రాజు చేసిండా లేదా? రైట్, అశ్వాన్ని వదిలేస్తారు. ఆ అశ్వం ఎంత దూరం పోతే దాన్ని ఎవడు ఎదిరించకపోతే ఆ భూభాగం అంతా ఆ రాజు పరిధిలోనే ఉంటుంది. అంటే అక్కడ ప్రజలందరూ ఈ రాజుకే ట్యాక్సులు కట్టాలి. రైట్. సో అంటే ఈ రాజు చెప్పిన శాసనాలు అక్కడ పాటించాలి అక్కడి ప్రజలు అని అర్థం. ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి దానికి యొక్క పూజ చేసి దాన్ని అంగరంగంగా వైభవంగా అలంకరించి తర్వాత రాణితోటి సంభోగం చేసి ఆ తర్వాత దాన్ని చంపి దాని మాంసాన్ని తినేవారా కాదా? ఇది వీళ్ళ యొక్క చెత్త పుస్తకాలు ఉందా లేదా ఇప్పటికీ ఈ ఆర్యుల పుస్తకాల్లో? రైట్. ఈ అశ్వాలే లేవు భారతదేశంలో. గుర్రాలు యొక్క ఏనుగులు ఉండే మన యొక్క గ్రీకులతో యుద్ధం చేసినారు. ఎవరు పురుషోత్తముడు కానీ, మౌర్యులు కానీ, నందులు కానీ. ఓకే, ఎక్కడన్నా నీకు గుర్రాలు కనిపించినాయా? గుర్రాలు లేవు భారతదేశంలో. అర్థమైందా? ఏనుగులు ఉండే. ఎస్. కాబట్టి ఈ యొక్క గుర్రాల కాన్సెప్ట్ కానీ, ఈ ఆవుల కాన్సెప్ట్ కానీ ఇవి భారతదేశం కావు. అర్థమైందా? సో అట్లనే భారతదేశంలో ఇనుము అనే కాన్సెప్టే లేదు. ఇనుము పనిముట్లు అనే కాన్సెప్టే లేదు. మెటల్. ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఆర్యులయ్యి. నేను చారిత్రక ఆధారాలు చెప్తున్నా, నేను గాలిమాటలు చెప్పట్లేదు. సో ఆ రామాయణ మహాభారతం కూడా మనది కాదు. ఇండస్ నదికి అవతల వైపు ఉన్నది ఆర్యులది. ఇక్కడ ఉన్న మూలవాసులది బుద్ధిజము, జైనిజము, ధ్యానము, యోగా. ఇవి మనవి. ఏ ఎడ్డిగాడిది కొడుకులక. ఎందుకంటే అన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆర్యుడు మన చెత్త నింపాడు కాబట్టి ఏడికిపోయినాయి. బుద్ధిజం ఏడిపోయింది. 9-12 యూనివర్సిటీలు ఉండే భారతదేశంలో. 5, 6 ఒక్క ఒరిస్సాలనే ఉండే, రత్నగిరి, ఉదయగిరి ఇట్లాంటివి. రైట్. అక్కడ గుజరాత్లో వల్లభి యూనివర్సిటీ ఉండే, బీహార్లో నలందా యూనివర్సిటీ ఉండే. ఏడిపోయినాయి ఇవన్నీ. ఒక్క నలందా యూనివర్సిటీలో ఉన్న పుస్తకాలు గాలిస్తే 8 నెలలు కాలినాయంట. మళ్ళీ గోరి కాల్చిండు, ఇంకో గజని కాల్చిండు అని అబద్ధం చెప్తున్నారు. బ్రాహ్మణే కాల్చిండు. ఇప్పటికీ ఆ యొక్క బోధ్ గయాని వాళ్ళకి ఇచ్చే బుద్ధిస్టులకి ఇమ్మంటే ఇస్తలేడు. బుద్ధులకు సంబంధించిన అన్ని ఇప్పటికి ఉన్నాయి చారిత్రక ఆధారాలు. మధురలో మొత్తం బుద్ధునికి సంబంధించిన మ్యూజియం ఉంది. పాకిస్తాన్లో ఉంది. ఆడ యొక్క గాంధారీ స్టైల్లో శిల్పకళ ఉన్నది. ఆడ వాళ్ళు తాలిబాన్లు కొన్ని నాశనం చేసారు, బాంబులు పెట్టి లేపేసారు. అయినా ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే భారతదేశము బుద్ధిజంకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఉన్నాయి. అమరావతి ఇక్కడ ఎందుకున్నాయి? అది ఒరిస్సా ప్రాంతం కింద ఉండే అది పరిపాలన. ఒరిస్సాలో ఆ నార్త్ ఇండియాలో మొత్తం బుద్ధిజం, మొత్తం భారతదేశం అంతా, నార్తే కాదు సౌత్, అన్నిట్లా బుద్ధిజము, కొన్ని చోట్ల జైనిజం. ఇప్పుడు మన యొక్క ఏమంటారు నల్గొండ, అలంపూర్ దగ్గర అక్కడ జైనులకు సంబంధించి ఉన్నాయి. బుద్ధిజం, జైనిజం భారతదేశం అంతా ఉండే. ఆర్యులు ఎక్కడుండే? లేకుండే. దరిద్రులు వచ్చేసి మొత్తం మిగతాయి తీసేసి వాళ్ళ చెత్తనంతా మనకి హిందూయిజం అని పరిచయం చేస్తారు. కాదు. హిందూ దేశంలో సింధు నది కావల ఉన్న ప్రాంతం లేదా హిందూ నది కావల ఉన్న ప్రాంతంలో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు, గ్రామ దేవతలు ఇవన్నీ కలిపితే దాన్ని హిందూయిజం అన్నారు. అప్పుడు ఓడన్లే, తర్వాత పెట్టారు పేరు. కాబట్టి ఆర్యులు వేరు, హిందూయిజం వేరు. మేల్కొర హిందూ కాదు అయితే మనని పూజారి చేయండి. ఆ వివక్షను పెంచి పోషించే మనువాద పుస్తకాలు చింపేయండి. సమానత్వాన్ని బోధించే హిందువులకు సంబంధించిన మేము పుస్తకాలు రాస్తాం, కొత్త పుస్తకాలు. ఒప్పుకుంటాడు వాడు ఆర్యుడు? గ్రహిస్తారు, మెల్లమెల్లగైనా నేర్చుకుంటారు.
అరే తల్లిదండ్రులు పెట్టిన పేరు బొడ్డు, మీ తల్లిదండ్రులు అంటే నీ తల్లిదండ్రులు అవమానిస్తున్నావు. వాడు బావగారు అని పెట్టుకున్నాడు. ఎందుకు? నేను రాజుబోడా అని పెట్టుకున్నా. ఇంకో బ్రదర్ రఘు గంగి శెట్టి అని పెట్టుకున్నాడు. ఇంకో బ్రదర్ ఇంకో పేరు పెట్టుకున్నాడు. అంటే మీ తల్లిదండ్రులు అవమానిస్తున్నావు. అది నువ్వు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు పెట్టుకో. అర్థమైందా? నీకు కూడా దేశభక్తి ఉంది రోయ్. మరెందుకు హిందువులందరితో మింగించుకుంటున్నాను అనవసరంగా గెలుకునేది. అదే బాధపడుతున్నా. ఈ ఆర్యుల వల్ల మా హిందువులందరినీ మింగుతున్నాడు ఆర్యులు, కాబట్టి మేము బాధపడుతున్నాం. అందుకే అందరికంటే ఎక్కువ నేను ఒక అనార్యుడిగా, ఒక మూలవాసిగా, ఒక పద్మశాలి బిడ్డగా, ఒక నిజమైన హిందువుగా నేను పోరాటం చేస్తున్నా. ఈ ఆర్యుల యొక్క ఆధిపత్యంకి వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా. మేము గడ్డం గీకంరా. మంగళ సోదరుడు గడ్డం గీకడు, మా నాయి బ్రాహ్మణుడు. ఓకే, నాయి బ్రాహ్మణుడు వాడు పెట్టిండు మన నోరు మూపేయడానికి, మన కామ్ చేయడానికి. ఈ మంగళాయన గడ్డం గీకడు. రేపటి నుంచి ఈ బ్రాహ్మణుడే గడ్డం గీక్తాడు. ఈ మంగళాయన యొక్క వేదం చెప్తాడు. వేదం కూడా కాదు, మా సొంత పుస్తకాలు చెప్తాం, మా గ్రామ దేవతలకు సంబంధించి చెప్తాం. మా బైన్లైన పూజారి అవుతాడు. ఓకే, ఈ బ్రహ్మ విష్ణు మా దేవుళ్ళే కాదు, మీ ఆర్యుల దేవుళ్ళు. మీ ఆర్య దేశం పోయి మొక్కుకోండి. ఆలోచించండి మిత్రులారా. దిస్ యొక్క అందుకే అంటున్నా, మేము నిజమైన హిందూ బిడ్డను కాబట్టి నేను పోరాటం చేస్తున్నా. అర్థమైందా? నీ బీజేపీ పుట్టక ముందు వందల వేల సంవత్సరాల నుంచి మా హిందుత్వాన్ని పాటించినాం. నీ ఆర్యుడు మా దేశంకి రాకముందే మేము పాటించినాం. నీ ఆర్యుడు మాకు వద్దు పొమ్మని అంటున్నా ఆర్యుని. ఎవరు? నీలా హరీష్ ఆర్టికల్ 370 రద్దు చేశాడు కదా, ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ లో కలవాలని కదా మీనింగ్. నెక్స్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పావుగా వాడుకుంటాడు నరేంద్ర మోడీ. దేశద్రోహి నయా హిట్లర్ నరేంద్ర మోడీ. అదే బ్రదర్, ఆర్టికల్ 370 రద్దు చేసింది ఒకే ఒక కారణం. అందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఏ బి ఉంది. ఏ ఒకటే రద్దు చేసిండు, బి రద్దు చేయలేదు. ఫస్ట్ థింగ్. అందరూ రద్దు చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆ భూభాగంలో ఉన్నటువంటి ఆ భూమి ఒకటే. అలా ఏంది, అక్కడ ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు అనేది మార్చిండు అంతే. అంతకుముందు లేకుండే ఆ రాజు పెట్టినప్పుడు, రాజా హరిసింగ్ది. సో అది కొనుక్కోవచ్చు అని రాసిండు. అయితే అందులో ఎక్కువ శాతం భూమి కొనుక్కున్నదైనా కట్టబెట్టిందైనా అదానికి అంబానీలకే. అంటే అక్కడ ఉన్న ఖనిజాలు కొట్టేయాలని ప్లాన్. పాకిస్తాన్లో ఎందుకు కలుస్తాం? కలవము. అది 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 అయిపోయిన ముచ్చట. వాళ్ళు ఒకరు పాకిస్తాన్లో ఆశపడితే వాళ్ళ మూర్ఖత్వం. నీల హరీష్ హాయ్, హలో, నమస్తే బ్రదర్. నీల హరీష్ టు ఎవ్రీవన్, ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. సో అది ఎట్లారా లాస్ట్ కూడా 200 చదువుదాం. ఏమంటారు? రాజేష్ మామిడిపల్లి, కరెక్ట్. సో తిరుపతి కూడా ఒకప్పుడు బౌద్ధ ఆరామమని మీరు ఆ బాలాజీ విగ్రహము వెంకటేశ్వర స్వామి విగ్రహము గమనించండి. నుంచొని ఉన్న ఆర్యుల దేవుళ్ళ విగ్రహం ఎక్కడా ఉండదు, తిరుపతిలోనే ఉంటుంది. అది బుద్ధ విగ్రహము. దాన్ని వీళ్ళు గుడిగా మార్చారు. ఇప్పుడు బాలాజీ కానీ వెంకటేశ్వరుడు అన్న పేరు కానీ ఎక్కడ వేదాల్లో ఎందుకు ఉండదు? కరెక్ట్ కదా. ఎందుకంటే అవి తర్వాత పెట్టుకున్నవి వీళ్ళు. అది ఫస్ట్ బౌద్ధ ఆరాము, తర్వాత శంకరాచార్యుడు దాన్ని ఈశ్వరాలయం చేశాడు. మెల్లమెల్లగా వెంకట ఈశ్వరుడు అన్న దాన్ని వెంకటేశ్వరునిగా అయింది. అదే బ్రదర్, ఎందుకుండయ్యా అంటే ఎవరైతే ఇంతో అంతో పేరుండి ఈ ఆర్యుల యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకించినరో వాళ్ళందరినీ విష్ణుమూర్తి అవతారం అన్నాడు. అట్లా అనకపోతే కొత్త మతం వస్తుంది. అప్పుడు వెంకటేశ్వర మతం అని కొత్తగా వస్తుంది, లేదా ఇంకో మతం అని వస్తుంది. బుద్ధుడి మతం ఎందుకు వచ్చింది? బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాలు వీళ్ళ సిద్ధాంతం భిన్నంగా ఉన్నాయి కాబట్టి వచ్చింది. గురునానక్ చెప్పిన సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి కొత్త మతం వచ్చింది. సిమిలర్లీ కృష్ణుడు డిఫరెంట్గా చెప్తే కృష్ణ మతం వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకుంటే, లేడు అనుకుంటే అది వేరే ముచ్చట, ఉన్నాడే అనుకుందాం. సో అప్పుడు వెంకటేశ్వర మతం వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ వస్తే ఇవి ఈ ఆర్యులు చెప్పే శత విష్ణుమూర్తి ఇంకోటో దానికి పూజించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది కదా. అంటే వీళ్ళ కంట్రోల్ పోతుంది కదా. కంట్రోల్ పోయినప్పుడు వీళ్ళకి వచ్చే చందాలు, వీళ్ళతో చేయించుకునే అర్చనలు, లేకపోతే పూజలు, పునస్కారాలు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ పోతాయి కదా. కాబట్టి ఎవరైతే వీళ్ళ భావాలని కొంచెం భిన్నంగా ప్రవర్తించినరో, వీళ్ళని ఎదిరించినరో, వీళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళందరినీ కూడా విష్ణుమూర్తి అవతారం అన్నాడు. విష్ణుమూర్తి అట్లా అవతారం ఎత్తిండు, ఆ అవతారంలో అట్లా డిఫరెంట్గా బిహేవ్ చేసిండు అన్నాడు. అంటే అర్థమైంది, వీనికి పట్టులకు వెళ్ళి నిచ్చుకుంటలేడు అన్నట్టు అంతే. అది గ్రహించాలి మనం. వీని చెత్తని తూచా తప్పకుండా పాటించిన వాడు ఒక్క రాముడు మాత్రమే ఈ ఆర్యుల సిద్ధాంతాన్ని. అందుకని వాళ్ళకి దేవుడు అత్యంత ఇష్టమైన దేవుడు.
ఇక మిగిలిన వాళ్ళందరూ అంత ఇష్టమైన దేవుళ్ళు కాదు, ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతాలు వ్యతిరేకించారు. అయినా సరే ఎందుకు వాళ్ళ పేరు చెప్పుకొని బతుకుతాడు అన్నట్టు, కృష్ణుడైనా ఇంకోరైనా. ఓకే. రాజేష్ మామిడి పల్లి, ఆర్యులు అన్ని బుద్ధిజం అది ఆర్యులు కరెక్ట్, అది తర్వాత చేసిరు, ఎందుకంటే అందరు వెళ్ళిపోతారు బుద్ధిజం జైనిజంలకు కాబట్టి. ఆర్యులు అన్ని బుద్ధిజం నుంచే కాపీ కొట్టారు చాలా వరకు. ఇది మూలవాసులకు క్షుణ్ణంగా ఆలోచిస్తే బయటపడతాయి. స్వామి శరణం అయ్యప్ప అంటారు, శరణం అనేది బుద్ధిజం నుంచే వచ్చింది. కరెక్ట్. శివునికి సంబంధించిన అన్ని కూడా బుద్ధిజమే, బుద్ధుడు శివుడు వేరు వేరు కాదు, పేర్లు మార్చింది అంతే. ఇది బుద్ధం శరణం గచ్చామి అని మీరు క్షుణ్ణంగా మీరు చాలా గుళ్ళల్లో ఆయన మన బోధిసత్వుడు శివారెడ్డి బ్రదరు, కర్నూలు బ్రదరు, ప్రతి గుడికి పోయి ఆయన పుస్తకం కూడా రాశాడు. సో ప్రతి గుడికి పోయి ఆ యొక్క అన్ని ఆధారాలు పెడుతున్నాడు. ఓకే. సో ఈవెన్ ఆ బుద్ధిజం సంబంధించిన వాటిలో వినాయకుడు కూడా ఉంటాడు. ఈ యొక్క తారాదేవినే ఈ అమ్మవారు శక్తి స్వరూపిణి పార్వతీదేవి ఉంటుంది. సో బుద్ధిజాన్నే వీళ్ళు పేరు మార్చింది అంతే. సో అందుకే వీళ్ళకి మూలదైవం ఎవరు? ఈ బ్రహ్మ విష్ణువులే, శివుడు కూడా కాదు వీళ్ళకి, ఎందుకంటే శివుడు శూద్రుడు, ఇక్కడ మూలవాసి. రాజేష్ మామిడిపల్లి, నెహ్రూ గారు తను రాసిన పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రామాయణం గురించి చెప్పారు. రామాయణం అనేది దక్షిణ భారతీయులని అనగదొక్కడానికి రాసింది అని ప్రస్తావించారు రామాయణం గురించి తన పుస్తకం. కరెక్ట్ బ్రదర్. ఆయన ఆర్యుడు, ఆయన కూడా ఆ సింధు నది కావాలా పరిపాలించిన ఎంతో మంది రాజులలో వీళ్ళ ఆర్యావర్తంలో ఒక రాజు అంతే. అర్థమైందా? రాముని యొక్క మునిమనుమడు లవుడు కొడుకు లవుడు తర్వాత మునిమనుమడు అయినటువంటి తక్షకుడే ఆ యొక్క తక్షశిలను పరిపాలించాడు. సో అంటే ఆ తక్షశిలకి అటుపక్క ఉన్న వాళ్ళంతా ఈ ఆర్యులు అన్నట్టు. ఓకే. కరెక్ట్ బ్రదర్. వాళ్ళ ఆధిపత్యాన్ని మన మీద కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ కొనసాగించడంలో సహాయ సహకారాలు చేసింది రాముడు ఈ ఆర్యులకి, మన మీద ఆధిపత్యం చేయడానికి. అందుకని రాముడు ఆర్యులకు దేవుడు, మూలవాసులకు కాదు. నీల హరీష్, అయోధ్యలో ఉంది కూడా రాముడి విగ్రహం కాదు, బుద్ధుడి విగ్రహమే. ఇండియన్ ఆర్కియాలజీ సర్వేలో కూడా బయటపడింది. అయితే దరిద్రం ఏంటంటే వాస్తవం ఇవన్నీ. అయితే దరిద్రం ఏంటంటే మధురాలో ఇప్పటికీ మ్యూజియం ఉంది, పోయి చూడండి. అయితే ఈ దరిద్రం ఏంటంటే ఇవన్నీ బయటకు రాకుండా అనగదొక్కడానికి కారణము అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అధికారులు ఆర్యులే. ప్రభుత్వంలో ఉన్నది, మినిస్ట్రీలలో ఉన్నది, జడ్జిలు, ఇవన్నీ సుప్రీంకోర్టులు, అన్ని కోర్టులలో, హైకోర్టులు, అన్ని కోర్టులలో. ఇవి కాకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు కూడా, నిర్ణయం చేసే అధికారులంతా కూడా ఈ ఆర్యులే. సో కాబట్టి ఈ ఆర్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవరు ఏ వాస్తవం ఉన్నా అది బయటకు రానియారు. సో ఆర్యులు మొత్తం మనందరినీ 99% పీపుల్ని 1% ఆర్యుడు ఒక రకంగా అనగదొక్కుతున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు, వాస్తవాలు బయటకు రాణిస్తలేడు. సో మనలాంటి నిజమైన ఈ యొక్క మూలవాసులము, అనార్యులము, రాక్షసులము, అసురులము. వాడు సురాపానం తాగిండు, వాడు సురుడు అయిండు. ఓకే. సురాపానం అంటే ఇట్స్ ఎ డ్రగ్, లైక్ బాంగ్ లాంటిది. ఓకే. సో అది తాగి వాడు మత్తులో ఉండి ఆ యొక్క అందమైన స్త్రీలని బట్టలు లేకుండా నాట్యం చేయించి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తని వాళ్ళ కళ్ళు అరమోడుపు కళ్ళగా ఉంటాయంట. అంటే చూడనట్టు ఉంటాయంట. ఎందుకుంటాయి దేవతలై? వాడు అన్నం తినడంట, వాడు వంటలు ఓడంట. ఎందుకంటే వాడు తిండి దాదాపు ఉండదు, దీన్ని సురాపానం మీదనే ఉంటాడు వాడు. అందుకని ఇట్లా హాఫ్ ఉంటాయి. అర్థమైందా? సో ఇది వాళ్ళ పరిస్థితి. అలా ఉన్నాయి, ఈ చెత్త పుస్తకాలు ఉన్నాయి, అంత చెత్త. అయితే వాడు మందు తాగినోడేమో మంచోడంట. అది మంచిది కాదురా అని శుక్రాచార్యుడు యొక్క రాక్షసుల గురువు చెప్పి, మూలవాసుల గురువు చెప్పిన శుక్రాచార్యుడు ఇది తాగొద్దురా, అది మంచిది కాదంటే మనం తాగలే, అందుకని మనం అసురులమేను. అంటే వాడు తెల్లతోలు ఉన్నవాడు మన మీద డామినేషన్ చేసిండు ఆర్యుడు అనేది మనం ఇక్కడ ఈ అన్ని పుస్తకాల చెత్తని బట్టి అర్థమవుతుంది. ఇవన్నీ ఆర్యుల పుస్తకాలు, మన పుస్తకాలు కాదు. నీల హరీష్, ఏ గుడిలో అయితే పురాతనమైన ఏకశిలా విగ్రహం ఉంటుందో అవన్నీ బుద్ధుడి ఆలయాలే. కరెక్ట్ 100%. ఏ పురాతనమైనటువంటి యొక్క గుహలు ఉన్నాయో అవన్నిట్లో వండి మీకు బుద్ధునికి సంబంధించిన దొరుకుతాయి, లేదంటే జైనులకు సంబంధించిన దొరుకుతాయి. ఎక్కడ పోయినా ఏ పురాణ టెంపుల్ పోయినా సరే, ఏ పురాణమైనటువంటి ఈ గుట్టల మీద కట్టిరు కదా టెంపుల్స్, గుట్టలకు పోయినా సరే ఇప్పటికి దొరుకుతాయి. వాస్తవం. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటాం మిత్రులారా. సో ఆర్యుల నుంచి మన యొక్క మిగతా అన్ని కమ్యూనిటీస్ని
ఇది క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, క్రిస్టియను, జొరాస్ట్రియను, ముస్లిము, సిక్కులు అందరం అనేది మనం కాపాడుకుందాం. అందరం ప్రతి భారతీయుడు సమానమే. అందరం ట్యాక్సులు కడుతున్నాం. ఎవరి పర్సనల్ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ మతం అంటే ఏంది? ఒక జీవన విధానం, కొన్ని విలువలతో బతకడం అంతే. నీకు నచ్చిన విలువలతో నీకు బతుకు. అట్లా బతకడం వల్ల నాకు నష్టం లేనంత వరకు నువ్వు ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. నేను ఇన్వాల్వ్ కాను, అల్లకి రాను. సింపుల్. ఓకే. సో ఆ విధంగా మనము అన్నదమ్ములు లెక్క కలిసి ఉండవచ్చు. కానీ మనం ఉండనియాడు ఈ ఆర్యుడు. కాబట్టి ఈ ఆర్యుడిని తన్ని ధర్మేద్దాం. ఓకే. బీజేపీ ఆర్ఎస్ఎస్ నథింగ్ బట్ ఆర్యుడు. అది పెట్టిన ఆయన ఇద్దరు ఆర్యులు. ఓకే. వాజ్పేయి అనేట ఆయన ఒక ఆర్యుడు, మహోపాధ్యాయ ఆయన ఆర్యుడు. ఓకే. పేర్లను బట్టి చెప్పొచ్చు. ద్వివేది అంటే 2 వేదాల మీద మనకి పట్టు ఉంది అని అర్థం. త్రివేది 3 వేదాల మీద మనకి పట్టు ఉంది అని అర్థం. అట్లనే చతుర్వేది ఇవన్నీ ఉంటాయి నార్త్ ఇండియాల పేర్లు. అది కాకుండా ఇక ఈ పేర్లు పాండే, శర్మ, శాస్త్రి ఇవన్నీ చెత్తా చెదారం. ఓకే. నీలహరీష్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా.